అవునా? అలాగే ఎస్ లత గారు కూడా ఉన్నారు. ఈ మదరు సిస్టర్ దగ్గర ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అట్లనే ఉండాలి. లేకపోతే ఆ ప్రపంచం నుంచి బయట పెట్టిన పెట్టాలి. ఈ పాయింట్ అర్థమైందిగా. ఉమ్. ఇది ఎప్పుడుంటే ఈ జట్టు నుంచి సరైనటువంటి మీరు తీసుకోగలుగుతారు, సరిగ్గా ఇవ్వగలుగుతారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. ఈ ప్రపంచంలో నాకు నా పిల్లలు ఉన్నారు, నా తమ్ముడు ఉన్నాడు. ఓకే. అక్కడనేమో పరస్పర సహకారం, పరస్పర అంగీకారం, అవగాహన ఉండి, ఉమ్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి మీద మీరు సరైన అవగా అంగీకారము, పరస్పర సహకారము, అవగాహన లేకపోతే మీరు ప్రశాంతంగా ఉండరు. మీ యొక్క జట్టు సక్సెస్‌లో మీరు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. దీన్ని బిలీవ్ చేస్తున్నారా? అర్థమవుతుందా ఇది? చాలా చాలా అవసరము. ఏదో అవసరం కాబట్టి, ఏదో తప్పదు కాబట్టి అన్నట్టుగా ఈ రిలేషన్ బిల్డ్ అయిందనుకోండి, అది ఎప్పుడు క్వాలిటీ ఇవ్వదు. దీన్ని అర్థం చేసుకోవాలి బాగా. ఈ ప్రపంచంలో ఒక మాశెట్టి సురేష్ ఉన్నాడు అనంటే, ఒక భోగ సూర్యనారాయణ గారు, కృష్ణయ్య గారు, అశోక్ ఉన్నాడు అనంటే, అశోక్‌కి నాకు ఎట్లా ఉందో మిగతా సురేష్, భోగ సూర్యనారాయణ, కృష్ణయ్య అట్లనే ఉండాలి మొత్తం. ఇది కరెక్ట్‌గా అంటే ఇచ్చేది ఎలా ఉందో, ముందు ఈ ప్రపంచంలో లేని వాళ్ళతోని ఎట్లా ఉంటున్నాం అనేది తర్వాత సంగతి. ఓకే. వాళ్ళతోటి తర్వాత సంగతి. ముందు ప్రతిరోజు నేను వీళ్ళతోటి నా జీవితాన్ని నేను స్పెండ్ చేస్తున్నానన్న వాళ్ళతోటి ఖచ్చితంగా మనము పరస్పర సహకారం, పరస్పర అంగీకారం, పరస్పర అవగాహన. ఈ జట్టు లీడర్‌కి ఇది అవసరము. జట్టు లీడర్‌కి. లేకపోతే అందరూ మరి ఒకేలా ఉంటారా సార్? విసిగిస్తారు కొంతమంది. ఉంటారు. మరి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ దగ్గరనే కదా నేను నేర్చుకోమన్నది. నేర్చుకోవాలా లేదా? ఖచ్చితంగా నేర్చుకోవాలి. మరి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకే కదా నేర్పేది. ఈ ప్రపంచంలో నా ఇద్దరు పిల్లలు గూడా ఉన్నారు మరి. వాళ్ళకి గూడా నేర్పాలి. హ్మ్. ఒక దగ్గర సీరియస్‌గా ఉండాల్సొస్తుంది. సీరియస్‌గా అంటే మన పని మీద సీరియస్‌గా ఉండాల్సొస్తుంది. వాళ్ళ మీద సీరియస్‌గా గాదు. మన పని మీద సీరియస్‌గా ఉండాల్సొస్తుంది. హ్మ్. ముఖ్యంగా మీరు చాలా చూడండి. ఈ ప్రపంచంలోని లేని వ్యక్తి బయట ఉన్న వ్యక్తితోటి ఆ! మనం చాలా బాగుంటాం. అయ్యో! ఇప్పుడే వచ్చారా? ఎంత బాగొచ్చారు. రండి కూర్చోండి. మీకేం గావాలి అని. ఎవరితోటి? ఈ ప్రపంచంలో లేని వాళ్ళతోటి. ఈ ప్రపంచం అంటే ఏది? మనం రోజు ఫోన్ జేసి మాట్లాడడము, రోజు మనం టచ్‌లో ఉండడము. ఈ ప్రపంచం. ఫస్ట్ స్టెప్ అర్థమైందిగా? ఈ ఫస్ట్ స్టెప్. ఇక మనం ఎప్పుడైనా సరే కోపము ఉండరాదు అనేది ఒకటి నేర్చుకున్నాం అనుకోండి. లేకపోతే అందరిని అర్థం చేసుకోవాలి అని అన్నామనుకోండి. అందరిని గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి అని అన్నామనుకోండి. ఫస్టు ఇది ఇంప్లిమెంట్ ఎక్కడ చేస్తామో తెలుసా? ఈ ప్రపంచం బయట చేస్తాం. ఈ ప్రపంచంలో చేయం. ఈ ప్రపంచంలో బయట ఎవరైతే ఉన్నారో, దూరంగా ఎప్పుడు సంబంధం లేని వ్యక్తి, మనకసలు రోజు టచ్‌లో ఉండని వ్యక్తి, వాళ్ళతోటి మనము అది ఇంప్లిమెంట్ చేస్తాం. ఏది? ప్రేమగా మాట్లాడడం, స్నేహంగా మాట్లాడడం అనేది. కరెక్టేనా? అంటే అయ్యో! ఈళ్ళంటే ఎప్పుడు పడి ఉంటారు. ఈళ్ళతోటేముంది? అప్పుడప్పుడొస్తాడు. కాబట్టి అప్పుడప్పుడేను. హ్మ్. రోజు పెట్టే అమ్మ కంటే, రోజు పెట్టనమ్మ ఎట్లాగో పెట్టలేదు. హ్మ్. ఈ విధమైనటువంటి మనసు సైకాలజీ అనేది బాగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఈ ప్రపంచంలో చిన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళ దగ్గరనే ఇంప్లిమెంట్ చేయాలి ఏదైనా. నేను ఏదైనా ప్రియంగా, ప్రేమగా కాంప్లిమెంట్స్ ఇస్తూ మాట్లాడాలి. ఇదొకటి వింటాం గదా! ఎక్కడో ఒక దగ్గర వింటామా లేదా? ఎందుకినం? రోజు ఎన్నో వీడియోలు వింటాం, అన్నీ వింటాం. రోజు ప్రియంగా మాట్లాడాలి అనేటువంటిది. అదెక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం? రోజు ఉండే భార్య ఇంట్లోనే ఉంటుంది. తమ్ముడంటే రోజు ఇంట్లోనే ఉంటాడు. అమ్మ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది.
వీళ్ళు కాకుండా దూరం దూరంగా ఎవరున్నారో వాళ్ళతోటి ఇంప్లిమెంట్ చేస్తాం. అది మనిషి సైకాలజీ, అది పనికిరాదు. అభిమానము, ప్రేమ, స్నేహము ముందు ఈ చిన్న ప్రపంచంలో, ఈ చిన్న ప్రపంచాన్ని స్వర్గంగా మార్చాలి. ఎంతమంది ఏకీభవిస్తారు ఇది? ఫస్ట్ జట్టు నాయకుడికి ఇది అవసరం. రెస్పెక్ట్. మనం ప్రశాంతంగా ఉండాలన్నా, మన ప్రపంచం స్వర్గంలా ఉండాలి అన్నా, ముందు మీరు క్రియేట్ చేసుకున్న ఈ చిన్న ప్రపంచం 10 మంది, 15 మంది కంటే ఎక్కువ ఉండరండి. అంతకంటే ఎక్కువ ఉండనే ఉండరు. ఇక చికాకులు, పరాకులు మొత్తం ఎక్కడుంటాయంటే ఇందులోనే ఉంటాయి. అప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోయేటోళ్ళతోటి అసలు ఏముండవు తెలుసా అసలు? ఏముండవు. కానీ ఎందుకు మనసుకు అందరూ నచ్చరు? ఎందుకనంటే, ఒకటి ఫస్ట్, ఎవరైతే టాలెంటెడ్ అండ్ స్కిల్‌గా ఆలోచిస్తూ, ఎవరైతే ఎదుగుతున్నటువంటి ఐక్యూ పవర్‌ని అర్థం చేసుకుంటారో, మీరు ఇది వినాలి. అందరికీ ఈక్యూ అండ్ ఐక్యూ అనేది చాలా ఇంపార్టెంట్. నేనిప్పుడు చెప్తున్న విషయాన్ని ఇప్పుడు ఒక 50 మంది ఉంటే, 50 మంది వరుసగా సేమ్‌గా ఆలోచించరు. సేమ్‌గా అర్థం చేసుకోరు. అట్లా ఉండదు. వయసును బట్టి, కొంతమంది అనుభవాలను బట్టి, కొంతమందికి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పేది లాజికల్ మైండ్ ఉన్నదనుకోండి. లేదు, నా దగ్గర లాజికల్ మైండ్ లేదు. చాలా ఓపెన్‌గా నేను చెప్పింది మీరు విశ్వసిస్తున్నారు. దాన్ని బట్టి ఇట్లా ఐక్యూ పవర్ ఉంటుంది. సో, ఈ చిన్న జీవితంలో, ఈ చిన్న ప్రపంచంలో కొంతమందికి ఐక్యూ పవర్ తేడా ఉంటుంది. కొంతమందికి ఎమోషనల్ కోషంట్ తేడా ఉంటుంది. అంతే. కొంతమందికి మన సైలెన్స్ తోటి సమాధానం చెప్పాలి. కొంతమంది మన పని మీద మన సీరియస్‌నెస్ తోటే సమాధానం చెప్పాలి. కొంత ఐక్యూ పవర్ ఉంది అనుకున్న వాళ్ళకి వివరంగా సైన్స్ సైన్స్ ప్రకారం "ఇగో మీరు ఇలా చేస్తే ఇట్లా బావుంటుంది" అని చెప్పాలి. ఎవరికి? ఐక్యూ పవర్ ఉన్న వాళ్ళకి అర్థమైద్ది. మిగతా వాళ్ళకి ఎమోషన్ కోషంట్ లేని వాళ్ళకి అర్థం కాదు. ఇలా మన ఎడ్యుకేషన్‌ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? ముందు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. మీరు దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం రోజు అంటే 10, 15 మంది, లేదు మీరు ఒక 20 మందితోటి రెగ్యులర్‌గా వచ్చి కస్టమర్‌తోని కొనిపోయే వ్యక్తికి కాదు. రెగ్యులర్‌గా కొంతమందితోటి మీరుంటారు. ఆ ఉన్న దగ్గరనే మనం ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్‌గా ఉండాలి అర్థం చేసుకోవడం. రైట్ డియర్ ఫ్రెండ్స్. ఇది ఇది ఒక సూచన మైండ్ సెట్ ఫిట్‌గా ఉండడానికి. ఇక నా యొక్క దాంట్లో నాతోటి రోజు ఉండేవాళ్ళు. నేను నా ప్రపంచంలో వాళ్ళనే ఉంచుకుంటాను. వేరే వాళ్ళని నేను అది ఉంచుకోను. సో, ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి న్యాయం నా నా పరంగా నేనేం చేయగలనో అది చేసుకుంటా. వాళ్ళు హ్యాపీగా ఉండడమే ఎక్కువగా నేను ప్రయారిటీ. ఎందుకంటే, ఈ రోజు కనపడి, వినపడేటువంటి వ్యక్తులకు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. అంతేనా? హ్మ్. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం అందుకనే వాళ్ళకి కొంచెం ఆరోగ్యం బాలేకపోయినా, ఈ ప్రపంచంలో నా వాళ్ళు అనేది వాళ్ళు అందరూ ఇంకా మనం కలుస్తున్నామంటేనే నా వాళ్ళు ఇంకంతే. లేదు, అంత అర్హత లేకపోతే తీసుకెళ్ళి ఆ ప ప బయట ప్రపంచంలో వదిలేయాలి అంతే. ఉన్న ఈ ప్రపంచంలోనే నువ్వు నేర్చుకునేది ఏది ఉన్నా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. అభిమానంతో మాట్లాడి, నిష్కల్మషంగా ఉండాలి. అంటే ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఈ ప్రపంచంలో ఉండాలి. లేకపోతే ఈ ప్రపంచం నుంచి తీసి బయట పెట్టాలి. లేకపోతే వాళ్ళ ప్రపంచం నుంచి మనమన్నా బయటికి రావాలి. ఇది ప్రశాంతతకి చాలా చాలా సీక్రెట్ ఉపయోగపడుతుంది. అంతేగాని అదే ప్రపంచంలో శిరీష గారు, లత గారు ఉంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ ఆహ్, అనుకుందాం. అట్లా కాదు మీరు శిరీష గారు. నాకు ఎదురు కనబడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. హ్మ్. ఉంటూ ఆహ్, పక్కకెళ్ళి మాట్లాడుతుండడం, లేకపోతే విమర్శిస్తూ ఉండడం, లేకుంటే వాళ్ళు మాట్లాడుతుంటే మనము వాళ్ళ మీద చాలా తక్కువ అండర్‌స్టాండింగ్ చేస్తూ ఉండడం. ఇదంతా అనవసరం. మళ్ళీ పొద్దున్న లేస్తే వాళ్ళతోటి మళ్ళీ ఉండాలి. ఏంటి ఇదంతా అంటే మనకు మనమే చికాకు చేసుకుంటున్నాం మొత్తం. అలా కాకుండా మీ చిన్ని ప్రపంచంలో ఎవరున్నారో వాళ్ళతోటి పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయండి. మీకు అప్పజెప్పిన ఆ చిన్న క్లాస్‌కి మీరు క్లాస్ టీచర్ మీరు.
అక్కడ మీరు నిరూపించుకోండి మిమ్మల్ని మీరు. అక్కడ మీ సిస్టర్స్ ఉంటారు, మదర్ ఫాదర్ ఉంటారు. ఇది మీకు అర్థమైతే మాత్రం ఇక మీరు సూపర్ హీరోనే. ఉమ్, మన దాంట్లో ఉన్నటువంటి ఒక బెస్ట్ ఇస్తున్నటువంటి వాళ్ళు, ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు ఆ, ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఒక మంచి కంపెనీలో మీరు వర్క్ నేర్చుకుంటున్నారు, మనం వర్క్ నేర్చుకుంటున్నాం ఇంకా. ఉమ్, సో మంచి బిజినెస్ని బిల్డ్ చేసుకుంటున్నాం. అలా చేసుకుంటున్న వాళ్ళని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఒకసారి సఫైర్ ఎగ్జిక్యూటివ్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఒకసారి రియాక్షన్స్ని అలవాటు చేసుకోండి, బాగుంటుంది, సందడిగా ఉంటుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ వర్డ్ సార్. పొద్దున పొద్దునే మాకు ఈరోజు నాకు ఒక పొద్దు పొద్దున్నే జట్టు జట్టు విజయానికి ఎలా ఉండాలి, ఉమ్, ఒక కొత్త విషయం తెలుసుకున్నాం సార్ ఈరోజు మొత్తం. ఇప్పటిదాకా చెప్పిన దానికి ఈరోజు చెప్పిన దానికి చాలా డిఫరెంట్ ఉంది. చాలా హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. నాకు మాత్రం అందరికీ ఆ విషయం అర్థమైంది అనుకున్నాను. అర్థమైతే మాత్రం అసలు మనం ఉన్నటువంటి ఆ 5 మంది 10 మందితో ఎలా ఉండాలి అన్నది నిజంగా కూడా సార్. కొత్త వాళ్ళు రాగానే వాళ్ళతో ప్రేమగా ప్రియంగా మాట్లాడుతుంటాం. అసలు నిజంగా ఈ సైకాలజీ ఎప్పుడు గుర్తుపట్టలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు బిజినెస్ అవర్ ఇది. మనకు ఆ, చక్కగా ఎంతమంది ఇంట్లో వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇది వివిధ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు. ఒకరు ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, రకరకాలుగా ఉండి కూడా ఈయన సక్సెస్ అయినటువంటి పర్సన్స్ వారి యొక్క స్వీయ అనుభవాన్ని ఇక్కడ తెలుసుకుంటాం. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మన సార్కి ఒకసారి మనం ఫస్ట్ మనం ఇంటర్కి ఒకసారి హార్ట్ ఇస్తూ థ్యాంక్స్ చెప్దాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ అసలు ఎంత వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సార్ మనకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. రైట్, ఈ రోజు మనకు ఒక 2 పర్సన్ కొంతమందిని సమయాన్ని బట్టి తీసుకుందాం సార్. ఉమ్, ఉమ్, ఉమ్. ముందుగా ఇక్కడ మనకు మా ఒక టీం అనే నుంచి విరజా శ్రీధర్ బాబు గారు మేడం ఇన్వైట్ చేశాను. ఎస్. ఎస్ మేడం వచ్చేసి బిఫోర్ ఇండస్ట్రీ తను మంచి వెల్ ఎడ్యుకేటెడ్, జాబ్ చేసినారు. వాళ్ళ సార్ వచ్చేసి పూజారిగా మంచి టెంపుల్లో. చేస్తున్నారు. సార్కి అనారోగ్య రీత్యా చాలా సిక్ అయినారు, చాలా సఫర్ అయినారు అనారోగ్యాల వల్ల. అవును. అసలు కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ లో మన యొక్క జట్టు సభ్యులైనటువంటి శ్వేత గారి ద్వారా పరిచయం జరిగింది మన ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ వాళ్ళు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయడం జరిగింది, ఇప్పటికీ చేస్తున్నారు. చాలా బెనిఫిట్స్ తీసుకున్నారు సార్. తర్వాత తను దీన్ని ఇంత మంచి ప్రోడక్ట్ నా ద్వారా ఎంతమందికి ఇవ్వాలని చెప్పిన ఒక మంచి సంకల్పం, ఇప్పటికీ అదే సంకల్పం సార్ మేడంది. అవునవును. తను జస్ట్ రిటైలర్ గా స్టార్ట్ చేశారు వర్క్. తను తెలిసిన వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వడం, ఆరోగ్యం ఇవ్వడం చెప్పని ఒక మంచి సంకల్పంతో స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఈరోజు ఎంతో మందికి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని ఇచ్చేటువంటి దాంట్లోకి ఎంటర్ అయ్యి అలా ఇన్స్పైరింగ్ జర్నీ ఉంటుంది మేడం. కమిట్మెంట్. తన నుంచి వాళ్ళ టీము ప్రీతి గారు, శృతి గారు కూడా అలా తయారవడానికి వీరజ గారి కమిట్మెంట్. ఎస్ ఎస్ ఒకరి 100%. నుంచి ఒకరు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఎస్ సార్. ప్లస్ శ్వేత మేడం గారికి ఆ, ముందు మనం వీరజ మేడం గారి లీడర్ని, అట్లాంటి లీడర్ని ఇచ్చినందుకు, ఎస్ సార్, అవును స్పాన్సర్ సార్. చేసినందుకు మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎస్ సో సార్, అవును సార్. నేను నేను దగ్గర నుంచి చూడలే, కానీ అప్పట్లో ఫస్ట్ మన శ్రీధర్ గారికి, తన హస్బెండ్ కి ఎలా పొజిషన్ ఉంది అనేది చూసిన వ్యక్తి మన లావణ్య మేడం. ఎస్ అవును సార్, డైరెక్ట్ దగ్గర చూసిన ఉండే సార్. మార్పులు గమనించింది. ఉమ్. అవును. ఒకసారి లావణ్య మేడం, మీరు అప్పటికి ఇప్పటికి తేడా మీరు ఏంటి గమనించింది అప్పుడు? గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైటింగ్. ఎక్సలెంట్ సార్. వాళ్ళ జీవితంలో కోల్పోయిన ఒక జీవితాన్ని తిరిగి తెచ్చుకోవడం జరిగింది సార్ ఇండస్ట్రీ వల్ల, ఈ యొక్క ప్రొడక్ట్స్ వల్ల. నాకు అనిపించింది ఇంత చిన్న ఏజ్ లో ఆ మేడం ఒక బరువు భారం అనిపించింది సార్. అబ్బా, ఇంత అర్ధాంతరంగా భర్త అలా ఉండడము అసలు నేను తట్టుకోలేకపోయాను సార్. భగవంతుడా, ఏదైనా వీళ్ళకి ఇంకా ఇది వచ్చిందంటే మీకు భగవంతుని యొక్క అనుగ్రహమే అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. తను మేము వెళ్ళినప్పుడు కూర్చొని పొజిషన్ లేదు సార్. 3 సార్లు కూర్చున్నాడు, కూర్చుంటుండు. ఆక్సిజన్ ఉండేది సార్ తనకి. కానీ నాకు విరజా మేడం చూస్తే అసలు ఇలాంటి ఒక భార్య ఉండడం మీ అదృష్టం అని చెప్పాను సార్. నేను ఉన్న 2 గంటలు చెప్పడానికి 2 గంటల సమయం అయింది సార్. ఎందుకంటే తను కూర్చోలేకపోతున్నాడు అస్సలు. తన అట్లా ఆరోగ్యం ఇబ్బంది ఉండే సార్. కానీ తను ఒక్క చికాకు కూడా నేను చూడలేదు సార్ ఆ మేడంలో. సార్, మీ వరం సార్, అసలు మీ భార్య అట్లా దొరకడం అని చెప్పాను సార్. నాకు ఆ రోజే నచ్చేసింది సార్ మేడం. సార్ కూడా షేరింగ్ మీరు ఇప్పుడు చెప్తున్నది
సార్ కూడా షేరింగ్ ఇచ్చారు కదా శ్రీధర్ గారు. నాకు నా భార్య అన్ని తల్లి అయి తనే చూసుకుంది అనే తను ఇచ్చారు. ఎస్ విరజ గారు ఈ రోజు కంప్లీట్ గా చేంజ్ సార్. ఇంకా తను కంప్లీట్ చేంజ్ అయింది. ఆరోగ్యము మొత్తం కంప్లీట్ గా చేంజ్. టెంపుల్కి వచ్చిన అతను వాళ్ళందరికీ కూడా షేర్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళందరికీ ఎస్ సార్. ఖచ్చితంగా ఏదైనా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే వెంటనే సజెషన్ చేస్తారు. ఒకసారి మీ జర్నీని ఒకసారి విరజ సార్ మేడంది గ్రేట్నెస్ సార్ ఒకటి. తను ఇంట్లో అన్ని చూసుకుంటూనే, పిల్లల బాగోలు చూసుకుంటూనే, టెంపుల్ అన్ని తను సహకరించుకుంటూనే, తను ఉన్నటువంటి సమయాన్ని ఇక్కడ కేటాయించుకుంటూ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవుతూ, తను నేర్చుకుంటూ మంచి బెస్ట్ ప్రజెంటేటర్ గా తయారైంది సార్ మేడం. Yes, yes. ఇప్పుడు ప్రజెంటేషన్ చేస్తుంది సార్. అన్ని అట్లా అవడం నాకు చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ సార్ తనది. మేడం ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు అలా టైం పంక్చువాలిటీ ఉంటుంది సార్ మేడంది. Hmm. అసలు పోస్టర్ రిలీజింగ్ గానీ, అసలు పెట్టడం గానీ, రిక్వెస్టింగ్ గానీ అసలు వండర్ సార్. అంటే సీనియర్స్ దగ్గర రిక్వెస్టింగ్ గా తీసుకోవడం చాలా ఉంటుంది సార్. మీరే చెప్పాలి గ్రౌండ్ లెవెల్లో మన టీం ఎలా ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళలో ఉన్నటువంటి గ్రేట్నెస్ ని డిస్కస్ చేసేటువంటి రోజు ఇది. అందుకే ఒక అవర్ మనం దాన్ని కేటాయించుకుంటున్నాం. విరజ మేడం హ్యాపీ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి మార్నింగ్ ఎవ్రీబడి. మీ జర్నీని చెప్పండి. థ్యాంక్ యూ సార్ ఇన్వైటింగ్ మీ. భోగ సార్ కి థ్యాంక్ యూ సార్. నిన్న ఈవినింగ్ నాకు కాల్ చేసి ఇట్లా చెప్తాను, ఇట్లా మాట్లాడాలి మేడం అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మాట్లాడడం వల్ల మనకు ఫియర్నెస్ అనేది పోతుంది సార్. ఎర్లీ మార్నింగ్ మనం ఇట్లా అందరం మాట్లాడడం వల్ల మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనలో ఫియర్నెస్ అనేది పోతుంది సార్. ఎవరితోనైనా మాట్లాడగలిగే కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ అవుతుంది సార్. అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అవర్ లో మనము ఇంతమంది ముందర మాట్లాడుతున్నామంటే దానికి కారణం కూడా మీరే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేసి 5 AM లో కూర్చోబెడుతున్నారంటే అది మీ యొక్క మాటల ఇన్స్పిరేషన్ సార్. అది అందువల్ల ఇంతమంది ఈ టైంకి రాగలుగుతున్నారు, ఈ టైం 5 o'clock లేవాలంటే సార్. ఇంకొక విషయం చెప్పనా, సారీ ఇంటరప్టింగ్. సార్ చెప్పండి. నా మాటలు చెల్లుతున్నాయంట కూడా ఒకరు కారణం ఉన్నారు. ఎవరు అంటే మీ ఇంటికి వచ్చినటువంటి ప్రొడక్ట్స్. లేకపోతే నా మాటకు వాల్యూ ఎక్కడిది? ఎంత చెప్పినా కూడా. ఈ ప్లాట్ఫామ్ గొప్పతనం. నేను ఇంకో దగ్గర కూర్చొని ఇట్లే మాట్లాడితే అంత సీనే ఉండదు. నా సీన్ మొత్తం కూడా మన యొక్క ఏదైతే న్యూట్రాస్యూటికల్స్ ఉన్నాయో సప్లిమెంట్స్, అంతే. మన సప్లిమెంట్సే వాటి యొక్క ఇంత దానికి కూడా కారణం, సీక్రెట్. సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో ఇబ్బంది పెడుతున్నప్పుడు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు నా మాటలు కాదుగా మీకు ఉపశమనం ఇచ్చింది, ఆ తర్వాత నా మాటలు. సో అసలైనటువంటిది మన సప్లిమెంట్స్. అంటే నేను ఏది ఉంచుకొని ఇచ్చేస్తాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది నాకు పరిచయం చేసిన లావణ్య మేడం గారికి, శ్వేత మేడం గారికి చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మనం ఏదైనా జాబ్ చూసుకోవాలన్నా మనమే వెళ్ళి వెతుక్కుంటాం సార్. అంటే వాళ్ళ అప్లికేషన్ పెట్టడం, కానీ ఇది వాడితే మీ హెల్త్ బాగుంటుందని మన ఇంటికే తీసుకొచ్చింది సార్. అంటే ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇలా ఉంటదని ఇంటింటికి వెళ్ళి అట్లా అంటే వాళ్ళ ఇంటికి వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది బాగా అనిపించింది. ఆ రోజు మేడం వాళ్ళు, లావణ్య మేడం వాళ్ళు, మా శ్వేత మేడం గారు వచ్చి ఆ రోజు చూసారు సార్. మా వారిని మేడం ఇద్దరు చూసారు. అసలు ఎక్కువసేపు కూర్చోలేరు. అంటే అట్లా ఉన్నవారు ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ వల్లని ఆయన చాలా కోలుకున్నారు, హ్యాపీగా టెంపుల్ చేసుకోకుంటున్నారు సార్. పిల్లలు కూడా చాలా డిప్రెషన్ లో ఉన్నారు. అంటే అలా పడడం చూసి అమ్మ నాన్న అసలు అంతకు ముందు సార్ అసలు జ్వరం వచ్చి ఒక రోజులో పడుకున్నవారు కాదని, కనీసం ఒక టాబ్లెట్ కూడా వేసుకోరు సార్ బాడీకి ఎప్పుడు. ఒక బీపీ మాత్రం ఒక 3 years ముందు నుంచి బీపీ అనేది వచ్చింది సార్. ఆ టాబ్లెట్ వేసుకున్నారు. కానీ నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మాత్రం 22 years నుంచి ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోరు సార్. అంటే ఫీవర్ వచ్చి పన్నారని అయితే ఎప్పుడు వెరగలేదు సార్. అంతకుముందు ఎప్పుడో కానీ అలాంటి వారు ఎగ్జామ్ మంచం మీద ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా డిప్రెషన్ లో అయినారు సార్. అత్తయ్య వాళ్ళు కానీ ఏంటి ఇలా ఉన్నాడు, అసలు ఇంకా ఏం అటాక్ అవుతాయో, అంటే షుగర్ కానీ అలాంటి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయని చాలా అందరు భయపడ్డారు సార్. కానీ ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నాక ఆయన కూడా అనుకున్నారు సార్, నేను ఎక్సర్సైజ్ లేదు, వాకింగ్ లేదు, తినాలంటే భయము, అంటే ఏది లేనప్పుడు నేను పడుకొని ఉంటే మంచం మీద నాకు అన్ని అటాక్ అవుతాయని అనుకున్నారు. కానీ అది ప్రోడక్ట్స్ వల్లనో అది కానీ నేను అనుకున్నాను సార్. ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ అసలు ఒక టాబ్లెట్ అనేది లేదు, షుగర్ అనేది ఎన్ని చెక్ చేసుకున్నా కూడా జస్ట్ మార్నింగ్ ఈవినింగ్ కాఫీ తాగుతారు, పల్స్ తాగుతారు సార్. అంతకు మించి ఏం లేదు. టాబ్లెట్ అనేది పోయాయి ప్రొడక్ట్ మీద. ఎస్ సార్.
అందుకని నమ్మలేదు సార్. ఫస్ట్ మేడం వాళ్ళు చెప్తే yes. నమ్మలేదు సార్. ఆయన ఏమన్నారంటే ఇట్లాంటి చాలా చూస్తామని, ఎందుకంటే పడ్డప్పుడు డాక్టర్స్ వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అని అవన్నీ చాలా ఇచ్చారు సార్. మార్నింగ్ 4, ఈవినింగ్ మధ్యాహ్నం 4 ఇట్లా వేసుకొని ఒక టాబ్లెట్ కూడా కన్జ్యూమ్ చేయని వాళ్ళు ఎగ్జామ్ ఇట్లా వేసేసరికి మొత్తం బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తారు. జస్ట్ ఒక 5 మినిట్స్ నడవాలన్నా కూడా వణికేవారు, ఎక్కడ పడతారో అని భయం ఉండేది సార్. నేను పిల్లలు లేని నడవలేకపోయేవారు అతను. అంటే ఒక 5 ఇంకా నిమిషాలు కూడా నడవలేకపోయే స్థితిలో ఎప్పటికి ఉంది సార్. ఎప్పటికి కూడా ఆ పడ్డప్పుడు ఒక పరిస్థితి ఉంటదని భయపడ్డారా? చాలా భయపడ్డాం సార్. అసలు ఉమ్, కోలుకుంటారా? మళ్ళీ టెంపుల్‌లో చేసుకుంటామా? లేదా ఉమ్, ఇంకొకళ్ళ మీద ఇట్లనే ఆధారపడి ఉండాల్సి వస్తుందా? ఏంటి అని చాలా అసలు అగమ్యంగా ఉండేది సార్. ఫ్యూచర్ ఎట్లా ఉంటది? పిల్లల స్టడీ ఎట్లా ఉంటది? ఉమ్. వాళ్ళు కూడా మేము నాన్న దగ్గరనే ఉంటామని వాళ్ళు ఏడ్చేవాళ్ళు. అంటే ఒకదానివే చూసుకుంటామమ్మా, ఎవరుంటారు నాన్న దగ్గర? మేము కూడా ఉంటామంటే అట్లా ఉన్నా వాళ్ళ స్టడీ డిస్టర్బ్ అవుతది కదా సార్. ఇది క్యూర్ అవుతది ఫ్యూచర్‌లో, కానీ స్టడీ డిస్టర్బ్ అవుతది. అట్లా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని పంపించి అట్లా, కానీ ఎక్సలెంట్ సార్. అసలు ఇది నమ్మలేదు సార్. ఫ్యూచర్ లో ఇట్లా ఉంటాం, మళ్ళీ మేము మా లైఫ్ లీవ్ చేస్తామని అనేది అయితే అనుకోలే. కానీ ఆ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత నిజాన్ని కూడా ఆయన నమ్మలే, మా వారు నమ్మలే. కానీ నాకు నమ్మకం అనిపించింది మేడం చెప్పిన దాన్ని బట్టి. అక్కడ అవన్నీ రియల్ గా అన్ని మీకు చూసినప్పుడు అనిపించింది. మాకు నమ్మకం అనిపించింది. నేను చెప్పాను, లేదండి ఎన్ని వాడినాం కదా, చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం, వెరీ తప్పేముంది కదా గుడ్. మనకు. 12,000 అవుతాయేమో, కానీ హెల్త్ కన్నా ఎంత బాగుంటే అంతకు మించి ఇంకా సంపాదించుకుంటామని ఆయనకు కూడా భరోసా ఇచ్చి నమ్మలే. ఫస్ట్ తాగనన్నారు, ఒక 2 రోజులు కూడా బెట్టి చేశారు. కానీ లేదండి, మీకు మన పిల్లల మీద ఉంటే జ్ఞానం మీద ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకోవాలని టైంకి ఇచ్చాను సార్. మార్నింగ్ ఈవినింగ్ టైంకి కాఫీ పని రెగ్యులర్గా ఇచ్చాను. 1-2 మంత్స్ అయినా కూడా నాకు ఏం లేదు. 3 మంత్స్ అయినా కూడా అసలు నాకు ఏం, 4 మంత్స్ తర్వాత ఆయనకు చిన్న చిన్నగా అంటే కాళ్ళు ఒత్తించుకునేవారు, భుజాలు ఒత్తించుకున్నారు, అన్ని మన నడుములో బ్లడ్ క్లాట్ అయింది. ఇవన్నీ చిన్న చిన్నగా ఆయనలో ఆయనకే మార్పు తెలుస్తుంది. నేను అడగముందు ఆయనే చెప్పేవారు, కొంచెం చేంజ్ గా అనిపిస్తుంది నాకు, భుజాల్లో చేంజ్ గా అనిపిస్తుంది, కాళ్ళల్లో కొంచెం షివరింగ్ తగ్గిస్తుంది. అంటే 5 మినిట్స్ నడిచేవారు, కొంచెం ఒక 10 మినిట్స్ వాకబుల్ అనేది అసలు కొంచెం తెలిసింది ఏమైంది? సార్. అసలు తనకు ప్రాబ్లం నిచ్చెన టెంపుల్లో ప్రతిష్ట ఉంది సార్. మా టెంపుల్ ప్రతిష్ట ఉంటే నిచ్చెన వేసుకొని పైకి ఎక్కుతాడు, గోపురం పైకి. బా. అంటే అక్కడ మేస్త్రి వాళ్ళకి ఒక వర్క్ చెప్పేది ఉండే సార్. అయితే ఈయన నిచ్చెన వేసుకొని ఎక్కుతున్నారు. ఉమ్. అది ఒక 5 స్టెప్స్ పైకి ఎక్కేసరికి అది కూలి కింద పడిపోయింది సార్. ఛే, పడడం వల్ల ఆ బండ అది యొక్క, గోపురం మీద. ఉహు. ఎస్ సార్, గోపురం ఎక్కుతున్నారు, ఇంకా పైకి మొత్తం ఎక్కలేదు. హాఫ్ ఎక్కినాకనే పడ్డారు కిందికి. అది ఇంకా మొత్తం ఎక్కి పడితే అసలు అది ఇంకా ఎలా ఉంటుందో తెలియదు, కానీ సగంలో పడ్డానికి అంత ప్రాబ్లం అయింది సార్. నడుములో క్లాట్ అయింది, ప్లస్ కాళ్ళు రెండు, ఒక కుండి ఉంది సార్ కింద, పూల కుండి, అందులో మొత్తం 2 పాదాలు ఇట్లా కూరుకుపోయినాయి సార్. అందులో మొత్తం అందులో ఇదైపోయినాయి. అసలు ఆ టైంలో చూస్తే అసలు ఈయన మళ్ళీ లేస్తారా నడుస్తారా అనే దాంట్లో ఉండి, మొత్తం కాళ్ళు 2 బ్లాక్ అయిపోయినాయి. ఒక 1 అవర్ లో పడ్డాక తీసేస్తే పడుకోబెడితే కదలట్లేదు, స్టార్ట్ సేమ్ అయిపోయింది. బొమ్మలా అలా ఉన్నారు సార్. అంటే అంత సివియర్ గా అయిపోయింది. ఏమవుతుంది, కానీ ఇది తొందరగా ఇది క్యూర్ తీసుకున్నాక అవ్వడానికి ఇవి బాగా హెల్ప్ అయినాయి, కాఫీ అండ్ పల్స్. చాలా హెల్ప్ అయింది సార్. చాలా హెల్ప్ అయినాయి. ఆ 4 మంత్స్ తర్వాత మాత్రం ఆయనలో కాన్ఫిడెన్స్ ఆయనలో పెరిగింది సార్. ఇది నాకు సపోర్ట్ అవుతుంది నా హెల్త్ కు అనుకున్నారు. మా వాళ్ళు అనుకున్నారు ప్రకృతి చికిత్సాలయం ఉంటుంది అక్కడ జాయిన్ చేద్దాము, వాళ్ళు ఇచ్చే ఫుడ్ పెడదామంటే నాకు నచ్చలేదు సార్. అంటే అక్కడ వెళ్ళి ఉంటాము, పిల్లలు ఒక చోట మేమో చోట, అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, వద్దు వద్దు అని అమ్మ వాళ్ళతో మాట్లాడినా కూడా వద్దు అని ఇక వాళ్ళు టాబ్లెట్స్ అయితే 4 మంత్స్ వేసుకున్నారు సార్. అంతకుముందు ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి కూడా సర్జరీ చేయించుకున్నాం, అంటే ఇది పరిచయం కాకముందు సార్. అది ఆ డాక్టర్ కూడా అన్నారు, ఫేమస్ డాక్టర్, ఆయన ఏమన్నాడు అంటే ఇంకా ట్రాన్సిల్స్ కూడా ఉన్నాయి మీకు గొంతులో, దానికి 3 లక్షలు ఖర్చు అవుతుంది, ఒక 2 మంత్స్ తర్వాత అది కూడా చేసుకుందాం అన్నారు. కానీ గాడ్ గిఫ్ట్ వల్ల ఇది ఇది వాడడం వల్ల అసలు ఆ టాన్సిల్స్ కూడా తగ్గిపోయినాయి. మళ్ళీ సర్జరీ కూడా అది మళ్ళీ అది వెళ్ళలేదు కూడా సార్, హాస్పిటల్కి ఉన్న వెళ్ళలేదు. ఇంకా అదనపు లేదు సార్, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా పోయినాయి. తగ్గిపోయింది. ఇప్పుడు ఆ మిషన్ కూడా పక్కన పెట్టేసాం సార్, మిషన్ వాడట్లేదు. 40,000 పెట్టి మిషన్ తీసుకున్నాము. డైలీ ఆయన ఎట్లా చెప్పాడంటే డాక్టర్ పిలిచి నన్ను పక్కకు, ఆయన చాలా డేంజర్ పొజిషన్ లో ఉన్నారు. అంటే ఒక కింద బాంబు పెట్టి దానిపైన మీ వారు కూర్చున్నారమ్మా, జరిగితే అది ఎలా ఉంటారు అంత సివియర్ గా చెప్పారు సార్. నాకు చాలా భయం వేసింది ఆ డాక్టర్ చెప్పిన మాటలు బట్టి. అప్పుడు అంటే ఎంత డేంజర్ పొజిషన్ లో ఉన్నారో మీ వారు అని ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కానీ అవన్నీ ఇప్పుడు పోయినాయి సార్. అసలు ఆ భయం అనేది లేదు, డేంజర్ జోన్ లేదు, చాలా సేఫ్టీ జోన్ కి వచ్చేసాం సార్ మేము ఇది వాడడం వల్ల, ఒకసారి తీసుకోవడం వల్ల. మనము దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎస్ సార్, ఎస్ సార్, ఈ రూపంలో మీ దగ్గరికి అందుకనే ఎస్ సార్. ఆ, మీరు చూడండి, స్వతహాగా మీరు ఫీల్ అయ్యి ఈ రోజు మీరు ఎంతగానో సర్వీస్ ఇస్తున్నారు, అది గ్రేట్ సర్వీస్. సేమ్ ఒక శ్వేత గారు, లావణ్య గారు మీ దగ్గరికి వచ్చి ఏదైతే అందించారో మీరు కూడా అందరి దగ్గరికి తెలియదు ఎస్ కదా సార్, ఏ ఎస్ సార్. కుటుంబానికి ఏం అవసరం ఉందో. మనం ఏమనుకుంటాం, ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీని క్లీన్ చేస్తుంది అంత మాత్రమే అనుకుంటాం, కానీ దాంట్లో ఎంతో డెప్త్ సైన్స్ ఉంది. దట్ ఈస్ ద సీక్రెట్, బయో యాక్టివ్స్ జపాన్ R&D. ఎస్ సార్. R&D అన్నారు సీక్రెట్. సార్, అందరూ అన్నారు ఇన్ని పైసలు పెట్టి వాడుతున్నావు, ఇప్పుడు నీకు జాబ్ కూడా లేదు, తగ్గుతుందా అని అట్లా అన్నారు. కానీ మాకు నమ్మకం అనిపించి ఆయనలో కాన్ఫిడెన్స్ పెరిగినాక
ఆయన వాడారు, తనకు ఇప్పటికి స్టిల్ తెలిసిపోతుంది కంటిన్యూ కదా, చేస్తున్నారు. ఎస్ తనకు సార్, ఎస్ సార్, తెలిసిపోతుంది. తెలిసిపోయింది సార్, తెలిసి వాడారు, ఖచ్చితంగా వాడారు, స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. అది ప్రివెన్షన్ గా నేను వాడుతున్నాను, మా పిల్లలు వాడుతున్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అంటే ఇది చెప్తే అప్పుడు ఎవరు నమ్మలేదు, కానీ ఆయనలో మార్పు చూసినాక ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళందరూ వాడుతున్నారు, అమ్మ వాళ్ళు వాడుతున్నారు, మా వదిన వాళ్ళు వాడుతున్నారు. అంతే ఇంకా. ఆయన చూసినాక సార్, చెప్పడం కాదు, మనం ఆయనలో మార్పు అవునంతే, చూసినాక వాళ్ళే చూపించాలి గమనించి వాళ్ళే. వాళ్ళే ఆర్డర్ పెట్టించుకుంటున్నారు సార్. అది మాకు చాలా బాగా, అంటే మనము హెల్త్ 10 మందికి ఇచ్చుకుంటూ మనం హ్యాపీగా ఉంటున్నాం, హెల్త్ ఉంది ప్లస్ వెల్త్ ఉంది, ఎస్ అది ఎస్. బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈయన మా టెంపుల్ లో ఉన్నా మీరు కూడా ఇప్పుడు సార్. ఎస్ సార్, స్టార్ 500 గా ఉన్నారు. మీరు ఎస్ ఎంత సార్. ఇన్కమ్ ని ఎర్న్ చేసుకున్నారు ఇప్పుడు? ఇప్పుడు మన 1,15,000 దాకా తీసుకున్నాను సార్. 1,15,000. మేడం గారు 15,000 ఎస్ సార్. చూడండి, ఒకవేళ అందరు ఎవరైనా అయ్యో అంతా పెడుతున్నారు కదా అని అనుకున్నది, దానికి అంతకంతా ఎస్ సార్, మేడం అంతకు ఇంకెక్కువ 1,00,000 10,00,000 కూడా అవుతుంది. ఎస్ సార్, ఆల్ ది ఎస్ సార్, బెస్ట్ మేడం. అట్లా వర్క్ నేర్చుకుంటున్నారు. ప్రతి ఎస్ సార్, ఒక్కటి మీరు ఆ టర్మినాలజీ ఉపయోగించడం కూడా, ఉమ్, సార్, మనం ఎట్లా వర్క్ చేయాలి అనేది ఆ ప్రాసెస్ ప్రకారమే లావణ్య గారు చెప్పినట్టు అట్లాగే వెళ్తున్నారు. ఎస్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. కన్సర్నింగ్ ఉంటుంది సార్, ఇందులో కన్సర్నింగ్ అందరిది కన్సర్నింగ్, స్పెషల్ గా మీది, భోగస్ సార్ వాళ్ళది, సీనియర్స్ కన్సర్నింగ్. అంటే ఇప్పుడు రాకపోయినా కూడా ఎందుకు రాలేదమ్మా, ఏ ఆఫీసులలో ఏ కంపెనీలో ఉండదు సార్, అట్లా మనం వర్క్ చేయకపోయినా ఏమైందమ్మా ఏంటి ప్రాబ్లం అని వాళ్ళు అడగడం అనేది, అది స్ట్రెస్ అనేది ఉండదు సార్. స్పెషల్ గా అసలు చాలా మంది కనెక్ట్ అయ్యేదంటే దానికోసమే సార్. ఎస్, స్ట్రెస్ అనేది ఉండదు, ఎటువంటి కన్సర్నింగ్ ఉంటది. ఎస్, సీనియర్స్ ఒక వాళ్ళు మీరు చెప్పారు కదా సార్, కేరింగ్ ఎప్పుడు అనేది గుర్తొస్తుంది, కేరింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ ఉంటది, మార్జాలం, మరకట న్యాయం మార్జాల న్యాయం, అది ఎప్పుడు గుర్తొస్తుంది సార్ సీనియర్స్ పట్ల మీరు చెప్పింది. ఉమ్, ఉమ్, వాళ్ళు మనం పట్టుకుంటారు ఫస్ట్, కానీ తర్వాత మనం ఎప్పుడు వాళ్ళని పట్టుకొని ఉండాలనేది బాగా మనకు ఉమ్. వాళ్ళ పట్ల ఎప్పుడు గుర్తొస్తుంది సార్ నాకు, సీనియర్స్ పట్టుకోవాలి, ఫాలో అప్ చేయాలనేది. వాళ్ళు వదిలేయరు, వదిలేసిన మనం వాళ్ళు ఎన్నుకుంటేనే మనం ఫ్యూచర్ లో మనం సురేష్ మోటివేట్ గారు అట్నే చేస్తారు. ఫాలో అప్ చేస్తూ ఉంటారు కదా, ఎస్ సార్, ఎస్ సార్. సురేష్ గారు వదలకుండా. ఇప్పుడు కోటం సార్ గానీ, లావణ్య మేడం గానీ, శ్వేత మేడం గానీ, సూర్య సార్ గానీ, ఎస్ అసలు ఈ భోగస్ సార్ గానీ, ఇట్లా ఎప్పుడైనా ఒక 3 days ఏం టచ్ లో లేకపోతే మళ్ళీ ఏమైంది మేడం, ఏమైంది అమ్మా అని, ఒకంటే పేరెంటింగ్, ఫాదర్ లాగా తల్లిదండ్రులు ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడతారు సార్. ఇది సందర్భం చాలా బాగా అనిపిస్తది. ఇదంతా మీ అంటే ప్రోడక్ట్స్ వల్ల మీ ద్వారా మాకు ఇది అనుభవం, అంటే మమ్మల్ని మేము గైడెన్స్. మార్చుకుని అంత కోపం అనేది పోయి శాంతంగా, అంటే మా బాబా చెప్పింది కూడా అదే సార్, అంటే ఓపిక నిదానం అనేది, అదే అనేది ఇంట్లో చాలా మంది నేర్చుకుంటున్నారు సార్, అంటే కోపం తెచ్చుకోకుండా బాబా అంటే సాయిబాబా ఆలోచన మీరు పెరుగుతుంది సార్. అన్నది. ఎస్ సార్, ఆ, ఎస్ సార్, ఎస్ సార్, ఈ ఈ సాయిబాబా టెంపుల్ శ్రద్ధ సబూరి పెద్ద సబూరి అనేది సార్. ఎస్ సార్, ఎస్ సార్, చాలా ఇంపార్టెంట్. సబూరి ఆ యొక్క పేషెన్సీ. ఎస్ సార్. ఇందులో ఎంత ఓపిక పేషెన్స్ ఉంటే మనకు అంత జయం అనేది అవుతుంది, అది కూడా ఉంది సార్, మన దాంట్లో ఉంది కదా సార్. వస్తలేదు రావట్లేదు అనుకో, మనం వర్క్ చేసుకుంటూ పోతే మనకు ఆటోమేటిక్ అది ఓ వచ్చేది అట్లా అనేది చెప్పమంటే ఇక fill పిల్లలు అయిపోతుంది. బోల్డ్ అని చెప్తారు. ఆ మ్యాథ్స్ అయిపోయే ఎస్ లోపల, సార్, ఆ సంవత్సరం కంప్లీట్ అయ్యే లోపల నేర్చుకునే ప్రతి స్టెప్ లో నేర్చపడుతూనే ఉంటారు. ఎస్ నేర్చుకునే వాళ్ళకి ఓర్పు అనేది, ఓర్చుకుంటేనే నేర్చుకున్నట్టు అనేది నేర్పాల్సిందే, వాళ్ళకి చెప్పాల్సిందే. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఒకసారి సార్, థ్యాంక్ యూ మేడం సార్. కి థ్యాంక్స్ చెప్తాను. తొందరలోనే స్టార్ 1000 అవ్వబోతున్నారు. ఆ, తను మీ ఈ యొక్క రూట్ క్యాంప్ కి ఒక స్టార్ 1000 గా ప్లస్ మీకు ఒక ముగ్గురిని స్టార్ 500 గా తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీలాంటి థ్యాంక్ యూ లీడర్ని సార్. ఇచ్చిన అప్లైనర్స్ అందరికీ, శ్వేత మేడం, సూర్య గారికి, కోటం గారికి, లావణ్య మేడంకి, భోగ సార్కి, అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీళ్ళ సీనియర్స్ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ విద్యా మేడం, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని తెలియజేసినందుకు. రియల్ గా మీరు చెప్తుంటే అంతగా, అంటే మీ మాటలో అర్థమవుతుంది మీరు ఎంతగా బిఫోర్ సఫర్ అయ్యారు, తర్వాత మీరు చూసినటువంటి ఆ యొక్క ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత కలిగినటువంటి మీ యొక్క బెనిఫిట్స్ ని, హ్యాపీనెస్ మీ ఫీలింగ్ లో అర్థమవుతుంది, మీ మాటలో అర్థమవుతుంది మేడం. ఇదే విధంగా మీరు ఇంకా కంటిన్యూ చేస్తే ఎంతో మందికి ఇవ్వాలని, అలాంటి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాం. మీరు కూడా మంచిగా కావాలి ఇంకా. సార్ వన్ మోర్ పర్సన్ సార్ ఇక్కడ మనకు మేడం కూడా వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్ సార్. తను మారుమూల గ్రామంలో, చిన్న గ్రామంలో వండుకుంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సార్కి కూడా అనారోగ్య రీత్యా పెరాలసిస్ సార్ రావడం. ఒక మాట చెప్తాను సార్. Yes. మా బాబు తీసిన వీడియో ఉంది కదా సార్, అసలు ఆ వీడియో ఇప్పటికీ చూస్తే ఈయన నేనా అని చాలా మంది అంటారు సార్. అట్లా పడుకున్నవారు, అట్లా నడవలేకపోయిన వారు, అంటే అది ఎవరి చూసుకుంటే దగ్గర మేము ఉంది ఇప్పుడు ఆ వీడియో? ఉంది సార్, మా దగ్గర ఉంది సార్. బాబు తీసాడు కదా, కోటం గారికి పంపించండి. ఎస్ సార్. ఆ వీడియో చూసుకుంటే చాలా మంది ఏ సార్ నిజమేనా ఇది, మీరు డూపా నిజమేనా, ఆయననే అడిగారు సార్ ఫోన్ చేసి చాలా మంది. నిజంగా మీరు ఇది వాడారా, మీకు నిజంగా సెల్ఫ్ ఉందని చాలా మంది అడిగారు సార్. అంటే ఆ వీడియో వల్ల కూడా మాకు అది సపోర్ట్ అయింది, అంటే చాలా మంది బిలీఫ్ లెవెల్ పెరిగింది సార్. నిజమేనా, నిజంగా ఇది వాడి మీరు ఇంట్లో అయినారా, మేము కూడా నమ్మలేకపోతున్నాం ఆ వీడియో చూసి.
అప్పుడు నడవలేకపోయిన వారు స్టెప్స్ ఎక్కుతున్నారు, హ్యాపీగా దిగుతున్నారు, టెంపుల్ చేస్తూ కూర్చొని లేస్తున్నారు. అది చాలా బాగా హ్యాపీ అనిపించింది సార్ ప్రొడక్ట్స్ వల్ల సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అన్ని రియలే ఉంటాయి, నో రీల్ ఉంటాయి. రీల్ అన్ని టీవీలో అడ్వర్టైజ్మెంట్ లో ఉంటాయి. ఎస్ సార్. అన్ని రియలే ఉంటాయి. ఎస్ సార్. చాలా మారుమూల గ్రామం సార్, చిన్న పల్లెటూరులో ఉంటూ మనకు మన యొక్క సీనియర్ మన టీం మెంబర్ అయినటువంటి నాగరాణి మేడం ద్వారా ఫోన్ కాల్ చేయడం, తనకి హెల్త్ గురించి ఆమె వాకప్ చేయడం, మన ప్రోడక్ట్ సజెస్ట్ చేయడం, అక్కడ ఉన్నా కానీ తనని బిలీవ్ చేసింది తను మేడం. చేసి ప్రోడక్ట్ యూజ్ చేయడం ఒక 1 month 2 monthsలోనే కొంచెం తనకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి కొంచెం మెరుగు అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అంత దూరం నుంచి సార్ నాకు ఒకసారి ఫిజికల్ మీటింగ్ జరిగింది. నాకు చాలా ఇన్స్పైరింగ్ అని చెప్పంటే ఇక్కడ నుంచి దాదాపు 300 kilometers ఉంటుంది వాళ్ళ ఊరికి, హైదరాబాద్ నుంచి. మన స్టార్ ఎడ్యుకేషన్ మీ ద్వారా ప్రోగ్రామ్ జరుగుతుండేది సార్. ప్రోగ్రామ్ ఉంటుంది, మీరు రండి అని చెప్పాను కానీ వెంటనే అక్కడ నుంచి భర్తను తీసుకొని ఇక్కడికి వచ్చింది సార్ తను మేడం. అప్పుడు స్టార్ ర్యాంక్ లో ఉన్నది, వెరీ స్టార్టింగ్ రైట్ గుర్తొచ్చు. స్టార్ ర్యాంక్ లో ఉన్నది అప్పుడు. స్టార్ వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ గురించి ఇంకా తనకు బిలీఫ్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తూ ఆరోగ్యం మెరుగుపరుస్తూ కూర్చోతో పాటుగా తనకున్నటువంటి దాంట్లో ఆ పరిధిలో కొంతమంది తెలియజేయడం మొదలుపెట్టింది సార్. అక్కడ ఇళ్లలో చిన్న చిన్న వాళ్ళు తెలుసుకుంటూ అలా చెప్పుకుంటూ ఎంతో మందికి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని ఇచ్చే విధంగా ఇప్పుడు తనకు చిన్న లీడర్ గా తయారై అక్కడ ఒక జట్టును ముందు తీసుకెళ్తుంది సార్. ఆల్మోస్ట్ స్టార్ 1000 దగ్గరలో ఉన్నారు. తన టీమ్ మెంబర్స్ ఒక 15 members టీమ్ మెంబర్స్ పార్ట్నర్స్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ స్పాన్సర్ ఎవరండి? స్పాన్సర్ ఎవరు మేడం కి పరిచయం? నాగరాణి మేడం. నాగరాణి గారు. ఓకే. Yes, sir. ధన్యవాదాలు. స్క్రీన్ మీద నాకు మొదటి స్క్రీన్ వాళ్ళే కనపడతారు, మిగతా వాళ్ళు ఉన్నారు సార్, స్క్రీన్ మీద ఉన్నారు సార్ మేడం. ఉన్నారు. చేసుకోండి మేడం. నాగరాణి మేడం మీరు హ్యాండ్ రేస్ చేయండి కొంచెం. నాకు ఫస్ట్ స్క్రీన్ ఈ 25 members కనబడతారు. మీరు హ్యాండ్ అవును రేస్. సార్, అంతే సార్. ఓకే మేడం ఒక్కసారి మీరు చెప్పండి. మీరు ఎందుకంటే దగ్గరగా ఉండి గమనించారు కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నాకు లతా మేడం ఏ విధంగా పరిచయం అంటే సార్, ఫేస్బుక్ లో మా కమ్యూనిటీ గ్రూప్స్ ఉన్నాయి సార్. మా కమ్యూనిటీ గ్రూప్ నుండి ఒక బ్రదర్ ఐపల్స్ తీసుకోవడం జరిగింది సార్, ప్రివెన్షన్ పర్పస్ లో సార్. ఓకే డన్ డన్ కొడుతున్నాను నేను. ఆ బ్రదర్ ఐపల్స్ తీసుకున్నారు. సో ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే హెల్త్ పరంగా కూడా ప్రివెన్షన్ గా అందరు తీసుకోవచ్చు బ్రదర్. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు అని అలా చెప్పాను సార్. అయితే మన దగ్గర మల్లేష్ సార్ అని ఉన్నారు సిస్టర్, తనకి పెరాలసిస్ వచ్చింది. అంతకు ముందు తను దుబాయ్ లో అట్లా జాబ్ చేస్తుండే, మరి ప్రోడక్ట్స్ హెల్ప్ అవుతుందా మరి పెరాలసిస్ కంటే? అవుతుంది బ్రదర్ అని చెప్పాను సార్. అట్లా ఇక ఫాలోఅప్ చేయడం జరిగింది సార్. అదే ఫస్ట్ లో అంటే మేడం ఏం చెప్పారంటే, అంతకు ముందు కూడా వేరే తీసుకున్నాం మేడం, ఇది మెడిసిన్ చాలా వాడినాము, ఇక రిజెక్ట్ చేస్తున్నారు మేడము. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేస్తాను, వీడియో కాల్ ఐపల్స్ ఈ విధంగా ఉంటుంది మేడం, జ్యూస్ ఇది ఒక పండ్ల ఒక సారం ఈ విధంగా ఉంటుందని వీడియో కాల్ ఐపల్స్ జ్యూస్ చూపెట్టడము, మళ్ళీ నెక్స్ట్ ఐ కాఫీ గురించి ఆ విధంగా 2-3 సార్లు చెప్తున్నా. సరే మేడం చూస్తా అని అట్లా టైం గడిపిరు. మళ్ళీ సూర్య సార్ ఫాలోఅప్ చేయడము, నెక్స్ట్ మళ్ళీ లావణ్య మేడం తోటి కూడా మళ్ళీ ప్రజెంటేషన్ చేయించాను సార్. సరే మేడం మీరు చెప్తున్నారు కదా, నాకు నమ్మకం ఉంది, స్టార్ట్ చేసుకుంటా. కొంచెం ఫైనాన్షియల్ గా కూడా కొంచెం ఇబ్బంది ఉంది, మరి ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసుకుంటానే నేను ఆ విధంగా చేసుకుంటామని చెప్పారు సార్. ఆ విధంగా మెల్లమెల్లగా ప్రోడక్ట్స్ అంటే సార్ కి ఫస్ట్ లో ఏంటంటే మాట కూడా స్పష్టత అట్లా ఏమి లేకుండే సార్. ఇక ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాతకి ఒక 3 months ఆ వ్యక్తి నుంచి మేడం గారు పరిచయం అయ్యారు. ఎస్ సార్. తర్వాత కొంచెం మాట స్పష్టత వచ్చింది సార్. మార్పు ఏ విధంగా ఉందంటే అప్పుడు ఇంకా వెళ్ళి చూడలేదు సార్. అయితే మాట కూడా స్పష్టత వచ్చింది మేడం అని లత మేడం కూడా చెప్పడం, మార్పు అనేది మెల్లమెల్లగా వస్తుంది మేడం, బాగుంది ప్రోడక్ట్ అని. ఇక తనకి ఇక తెలిసిన వాళ్ళకు కూడా మెల్లమెల్లగా, అయితే స్టార్టింగ్ లా ఓన్లీ అక్కడి వాళ్ళకే చెప్పడం జరిగింది సార్. ఇంకా వాళ్ళు ఎవరు ఏం తొందరగా బిలీవ్ చేయలేదు. మెల్లమెల్లగా టీమ్ అనేది ఎక్స్పాండ్ అవ్వడానికి కారణం మీరు ఒకసారి నేమ్ లిస్ట్ అనేది చెప్పడం జరిగింది సార్. అయితే అక్కడ విలేజ్ సార్ మరి అది ఎవరు అసలుకి ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం కనిపించట్లేదు అంటే మీరే స్వయంగా ఒక రోజు నేమ్ లిస్ట్ చేయించారు సార్. అక్కడ నుండి స్టార్ట్ అయింది. మీ ఫ్రెండ్స్ ఎవరు మేడం ఎట్లా అంటే, ఇక
రాయడం స్టార్ట్ చేశారు. ఉమ్, జమున మేడం, నెక్స్ట్ సంజారాన్ మేడం, అట్లా మెల్లమెల్లగా జరిగింది సార్. కరెక్ట్ కరెక్ట్ రైట్. ఫస్ట్ అప్పుడు కూడా నేను స్టార్టింగ్ లో తన హస్బెండ్ ని తీసుకొని వచ్చినప్పుడు కూడా చూశాను. అంటే నేను అంటే మనం వెంటనే ఒకరిని చూడగానే లోపల ఒక జడ్జిమెంట్ ఏదో ఒకటి వస్తుంది. కానీ ఆ జడ్జిమెంట్ కంటే వాటిని బియాండ్ దాటిపోయి మేడం తన్ని తను నిరూపించుకుంది. ఎస్ సార్. ప్లీజ్ వెల్కమ్ లతా మేడం. థ్యాంక్ సార్ యూ సార్. మీరు ఫస్ట్ జర్నీని ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మార్పు మీలో ఎట్లాంటి మార్పు వచ్చింది బీవా? గుడ్ మార్నింగ్ సార్. ఉమ్, సార్ నాకు నాగరాణ్ మేడం వలన చాలా బెనిఫిట్ జరుగుతుంది సార్. ఉమ్, ఎందుకంటే ఆరోగ్య పరంగా కానీ ఆదాయ పరంగానే దేనికైనా ఉమ్, కానీ నాకు బెనిఫిటే జరుగుతుంది సార్. ఫస్ట్ Very నేను మేడం చెప్పి వినడం వల్లనే ఇట్లా జరిగింది సార్. ఉమ్, స్టార్టింగ్ లో కాల్ చేస్తే అసలే నాకు నచ్చకపోవట్లేదు సార్. సీతని వల్లనే నేను బాగా కష్టపడ్డా సార్. ఒక 2 సంవత్సరమే హాస్పిటల్లో నేను అమౌంట్ బాగా ఖర్చు చేసింది సార్. ఇట్లాంటి వేస్ట్ ఖర్చు చేసిన కదా, ఈమె చెప్పింది కూడా అట్లే ఉంటది కావచ్చు అని అసలే వినకపోతుంటిని. అట్లా ఒక 2-3 నెలలు ఫాలోఅప్ చేసింది. ఉమ్. చెప్పినట్టు ఫాలోఅప్ చేసుకుంటూనే ఉన్నది మేడం. సరే చూద్దాంలే అని ట్రై చేసిన ఒకసారి. అసలు లావణ్య మేడం తను ఎక్కువగా ఫాలో అప్ చేస్తుంది, అప్పుడు మీరు అంతగా బిలీవ్ చేయలేదు. ఉమ్, చేయలేదు. నారాయణ మేడం ఫాలోఅప్ చేసి సూర్య సార్ చెప్పారు. ప్లస్ లావణ్య మేడం చెప్పి శ్వేత మేడం చెప్పారు. వీళ్ళు ఒకరు కాకపోతే ఒకరు కాల్ చేస్తూనే ఉన్నారు. మరి గింత కాల్ చేస్తున్నారు కదా చూద్దాం ఒకసారి అని. మళ్ళీ నాకేందంటే ఒకటి తీసుకుంటే 3000 ఒక 100, 4 తీసుకుంటే ఇట్లా ఉంటది అని చెప్పారు. కాకపోతే బిజినెస్ అనేది చెప్పలేండి, ఆరోగ్యమే కదా అన్నట్టే చూద్దాం తీసుకుందాం అని తీసుకున్నా సార్. ఇక కొంచెం కొంచెం వాడంగా ఇక స్టార్ కంప్లీట్ చేయాలి ఇట్లా ఉంటది అని అన్నాక ఇక మాకు తెలిసిన వాళ్ళకు నేను చెప్పిన. వాళ్ళకు కొంచెం నాకు ఇంట్లో మార్పులు కనబడుతున్నాయి, వాళ్ళకు మార్పులు కనబడుతున్నాయి అని ఇక స్టార్ కంప్లీట్ చేసుకున్నా. కంప్లీట్ చేసుకుని అక్కడ ఇక ప్రోగ్రామ్ ఉంటది రావాలన్నాక ఇతని సార్ని తీసుకొని వెళ్తే అక్కడ నచ్చిన పాయింట్లు అన్ని బట్టి ఇక నేను ఇక కంటిన్యూ చేయాలనుకున్నా సార్. అప్పటిదాకా నేను వదిలేయాలని అనుకున్నా సార్. ఇక మనకు సరిపోతుంది కదా, ఇక వేరే వాళ్ళకి ఎందుకులే మరి అని ఆలోచన చేసిన. కొంతమంది వినకపోవడం కూడా ఉంటది కదా సార్. ఇక్కడ దానివల్ల మనకి ఏమనిపించింది అంటే ఇక వాళ్ళకి ఎందుకు లేని మనకు తెలిసింది మనం ఉపయోగించుకుందామని అనిపిస్తుంది. కానీ కొంతమంది మాకు నచ్చింది అని మనకు చెప్తూ ఉంటే అప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఇక అక్కడికి వచ్చినాక సార్ మీ ప్రోగ్రామ్ విన్నాకనే మాకు ఇక చెప్పడం ఇప్పటికి కూడా ఎవరన్నా వినకపోవడం ఇప్పుడు వేస్ట్. ఇప్పుడు చెప్పిన మాట నాకు ఇంకో 2 నెలల తర్వాత అన్న వాళ్ళ ద్వారా నాకు మళ్ళీ రీఆర్డర్ వస్తుంది సార్. ఫస్ట్ కాదన్న వాళ్ళే తర్వాత మళ్ళీ ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తుంది. కానీ అప్పుడు టైం వేస్ట్ చేసుడు ఎందుకు అని అనిపిస్తుంది. ఇకపోతే చెప్తే ఎప్పుడన్నా ఏ మూలలన్నా మళ్ళీ వస్తారు అన్నట్టు నాకు తెలుస్తుంది సార్. వాళ్ళు ఫస్ట్ వద్దంటారు, మళ్ళీ ఎప్పుడు నెల తర్వాత అయినా కానీ కాల్ చేసి మాకు కావాలని ఫోన్ చేస్తారు. తర్వాత మళ్ళీ అవసరం ఉంది అని చెప్తారు. అందుకని ముందే ఈ సమాచారం అందరికి ఇచ్చి పెట్టేయడం, తర్వాత వాళ్ళు కొంటారో లేదా తర్వాత సంగతి. ముందైతే ఈ సమాచారం ఇచ్చి పెట్టేస్తే అంతకుముందు కొంచెం చిన్న విషయం చెప్పడానికి మొమ్మాట పడదని వాళ్ళు వినకుండా చెప్పడం మాత్రం మానేస్తలేదు సార్. ఆ పబ్లిక్ స్పీకింగ్ అనేది మీకు వచ్చేస్తుంది. వెరీ గుడ్. ఇది వరకు ఇప్పుడు వరకు ఏంటి? అప్పుడు డైలీ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది సార్. అప్పుడు అంతా అవగాహన లేదు కదా సార్, పల్లెటూరు కదా సార్. పల్లెటూరులో పనులకే సరిపోతుండే. ఇప్పుడు అట్లా లేదు, బిజినెస్ పరంగానే ఎక్కువ టైం అనిపిస్తుంది సార్ నాకు. మరి మీకు నెట్ ప్రాబ్లం ఉంటుంది అందరు. ఇప్పుడు జూమ్ కదా, జూమ్ అంతకుముందు తెలియదు జూమ్ ఉంటుందని అసలు ఇట్లా తెలియదు సార్. మేడమే డౌన్లోడింగ్ చేసుకోరి ఇట్లా ఉంటది అన్నాక బాబు ఉన్నాడు కదా, అప్పుడు బాబాయ్ చేసిర్రు. కొంచెం కొంచెం బాబు చేయబట్టి ఇవన్నీ చూసుకున్నా సార్. మీ బాబు? మా బాబా చూసుకున్నారు. మీరు పొలం పనులకు కూడా వెళ్తూ ఉండి మళ్ళీ ఇది జూమ్ కూడా అటెండ్ అవుతూ ఉంటారా? అటెండ్ అవుతుంది సార్. రోజు ఎర్లీ మార్నింగ్ రావడం మేడం గారి ఏమంటారు పట్టుదల. అవును సార్. మీరు అంతకు ముందు రోజు అలసిపోయినా కూడా మార్నింగ్ అయితే వదిలిపెట్టారు, రైట్? అంతేనా? అంతే సార్. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఇన్కమ్ ఎంత అండి? వినాలనిపిస్తుంది సార్, కొంచెం మైండ్ ఫ్రెష్ అప్ ఉంటది. అంతకుముందు వాళ్ళన్న మాట్లాడితే కోపం వస్తుండే, ఏదైనా నెగిటివ్ గా మాట్లాడితే. ఇప్పుడు అట్లాంటి కోపం లేదు, వాళ్ళు అట్నే అనుకుంటారులే అని మన పనులు మనం చేసుకోవాలన్నది అనిపిస్తుంది సార్ నాకు. ముందు ప్రశాంతత మెయిన్ అని అనుకుంటారు. అవును సార్. సో వ్యక్తిత్వంలో కూడా మార్పు వచ్చింది. అవును వచ్చింది సార్.
వేరే అంటే వాళ్ళకి కూడా చెప్పడం కూడా వచ్చింది సార్. ఇక వాళ్ళ వలన కోపం వస్తే అట్లా లేదులే కాసేపు టైం తీసుకోరు ఎందుకు అంత కోపం అని చెప్పడం కూడా స్టార్ట్ చేసింది సార్. వెరీ మీరు డైట్ ప్లాన్ లో కానీ ఉండే విధానము అన్ని మార్పు, మాట్లాడే విధానము అన్ని మార్పు వచ్చింది. ఓకే, అవును. గుడ్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 7th చదువుకున్నా సార్. 7th. నోట్ చేసుకుంటూ ఉంటారా? నోట్స్ లో అన్ని సార్ కొన్ని రాసుకుంటూ నచ్చినప్పుడు ఉంటారా? 7th ని బయటికి తీశారు మళ్ళీ. అవును తీసిన సార్. అంతకుముందు బుక్ అంటే పెన్ అంటే పట్టలేదు సార్. నేను ఎప్పుడో ఉమ్, చదువు మానేసిన కదా. ఉమ్, మళ్ళీ ఇప్పుడు దీంట్లో జాయిన్ అయిన తర్వాతనే ఇక బుక్ పెన్ను రాయడం స్టార్ట్ చేసిన సార్. ఉమ్. ఎప్పుడో చదువుకున్న చదువు ఇప్పుడు కూడా మనం రాయగలుగుతున్నాం అన్న ఆలోచన వస్తుంది సార్. ఇది అట్లే ఉంటే నేను రాయకపోతుంటిమి. ఇంకా ఇప్పుడు అట్లానే అయిపోయేది, ఇంకా అక్కడతోటే, ఇంకా బాబు పెళ్లితోటే అయిపోయేది, సరిపోయేది. అయిపోతుండే సార్. ఉమ్, ఉమ్. Good. కానీ మీ ఆ కమిట్మెంట్ చాలా చాలా నచ్చిందండి. మీరు ఎక్కడున్నా, కొంతమంది మాకు నెట్ ఉండట్లేదు, అది ఉండట్లేదు అని కారణాలు చెప్తారు. మీరు ఎక్కడో పల్లెటూరులో ఉండి పొలం పని చేసుకుంటూ అవసరమైతే పక్కకొచ్చి జూమ్ లో ఉండి మళ్ళీ ఆ పని చేస్తూ ఉన్నారు అక్కడ కూడా. ఉమ్. అవును అది సార్. నాకు బాగా నచ్చింది. మీరు తొందరగా రూబీ ఎగ్జిక్యూటివ్ కావాలని కోరుకుంటున్నాను. ఎంతో మందికి ఇన్స్పైర్, ప్రాణం లేచి వస్తుంది వింటే. ఇన్ని ఇన్ని సౌకర్యాలు ఉండి నేనెందుకు చేయలేను, సంపాదించలేను అని అనిపిస్తుంది మీలాంటి వాళ్ళు. అందుకే కష్టం ఒక అవకాశం, ఇంకొకరికి మెసేజ్ అది. ఉమ్. మీరు ఎంత ఇన్కమ్ ఎంత సంపాదించుకున్నారు? ఇప్పుడు ప్రజెంట్ 76,000 సార్. 76,000. ఓకే, తొందరలో స్టార్ 1000 కంప్లీట్ చేసుకోబోతున్నారు. మేడంకి ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ప్లస్ తనకి కూడా కమిటెడ్ గా సేమ్ అట్లాంటి వ్యక్తులే ఇప్పుడు తనకి వస్తున్నారు. టీం కూడా, అవును. వాళ్ళు కూడా 500 కంప్లీట్ చేసుకుంటున్నారు కదా. 500,000 కావాలనుకుంటున్నా సార్. రూట్ కంపెనీ వరకు ఇట్లా చేస్తాను. ట్రై చేస్తాను సార్. ట్రై చేస్తున్నారా? వాళ్ళు ఉమ్. పేర్లు ఏంటి? సంధ్యారాణి జమున మేడం. జమున గారు. వాళ్ళిద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం టీం అన్న తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చూడండి, అంతకుముందు మాట్లాడడమే ఇబ్బందిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనే దానికి లేదు, సీనియర్లు ఉన్నారు అని లేదు, చక్కగా ఏది అవసరమో అది చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక డియర్ ఫ్రెండ్స్, మనకున్న సమయంలో ఎంతో మంది తోటి ఇంకొక ఇద్దరిని మనం తీసుకుందాం. మాషెట్టి గారు, ఒకసారి మీరు. Yes, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు జూనియర్స్ గురించి చెప్తుంటా సార్. ఈరోజు ఒక సీనియర్ గురించి చెప్పాలనుకుంటున్నా. Hmm. సో మా కోర్ టీంలో మా అందరిని, అంటే జూనియర్స్ని సీనియర్స్ని ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి శ్రీరంగ సార్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 సార్ అందరికన్నా ముందు అసలు మాతోనే పోటీ పడి మాకన్నా ముందు వచ్చేది. సార్ చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ మేము మారినాం. ఆ అవును. జూనియర్స్ చూసి మేమే మారినాం ఇంకా. సో సార్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేవడము, అఫర్మేషన్స్ చేసుకోవడము, ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ చేయడము, మెడిటేషన్ చేయడము, అన్ని కంప్లీట్ అయిన తర్వాత వచ్చి ఆరాపవర్లో కూర్చోవడం. ఆరాపవర్లో అసలు ఒకప్పటి శ్రీరంగ సార్కి ఇప్పుడు శ్రీరంగ సార్కి చాలా మార్పు సార్. సార్ 500 ఉన్నప్పుడు 250 ఉన్నప్పుడు చూశాను కదా. మాట మాటకి సారు కొంచెం నెగిటివ్ మాట్లాడేది, నాకు ఇంకేం చేయాలో అర్థం అవ్వట్లేదు అనేది. ఈవెన్ మన మెంటల్ డెస్క్ ప్రోగ్రామ్ లో కూడా వచ్చేది సారు. ప్రోగ్రామ్స్కి వచ్చిన తర్వాత కూడా ఓకే డన్ అంటాడు సార్. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంకేం అర్థం కావట్లేదు సార్ అన్న వ్యక్తి ఈ రోజు అలాంటి పదాలు ఏం రాకుండా కన్సిస్టెన్సీ కంటిన్యూగా లాస్ట్ అంతకుముందు 20 weeks ఛాలెంజ్ లో కూడా ఒక 40,000 రూపాయలకు పైగా తీసుకొని వండర్ఫుల్ గా ఇన్స్పైర్ చేశారు. దాన్ని weeks లో? కన్సిస్టెంట్ ముందు తీసుకెళ్తున్నాడు మళ్ళీ 10 weeks లో కదా. 10 weeks లో 40,000 తీసుకుని. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు టేబుల్స్ చెప్పిలు కదా సార్. అమ్మో, దాంట్లో మాత్రం రాక్షసుడు, అసలు రాక్షసుడు. కమిట్మెంట్ నేను దాన్ని చూడలేక అవును. ప్రతిరోజు మరి అంత ఇంట్రెస్ట్ గా చూడబోతే ఎట్లా అని, ఎవరు ఎంత వర్క్ చేశారు అనేది ఖచ్చితంగా 10-10:30కి అది Still message ఇప్పటికీ వచ్చేస్తుంది. దాన్ని అలాగే కంటిన్యూ చేసిండు. మధ్యలోకి ఏమొద్దులే అని అక్కడ చెప్పినప్పుడు మనం మార్చిన తర్వాత టేబుల్ మార్చుతుంది. గుడ్. అది సార్ని ఒకసారి, సార్ మీరు ఒక రోజు ఎప్పుడన్నా టేబుల్ మిస్ అయినా కానీ సార్ నేను అనుకోకుండా ఇట్లా బెంగళూరుకి వెళ్తున్నా, ట్రాఫిక్ లో ఉన్నా, ఇంటికి వెళ్ళిన తర్వాతనే నేను పెడతా అని చెప్పి ఒక వాయిస్ మెసేజ్ పెట్టేది. ఆ కమిట్మెంట్ నాకు సార్ దగ్గర బాగా నచ్చింది సార్. నేను ఏ రోజు కూడా చెప్పండి సార్ ఏమైంది సార్ అని కూడా అడగలే, సారే చెప్పేది. అది నచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. రెండు గుడ్ మాటలు. మార్నింగ్ ఆల్ వివైటీస్. గుడ్ మార్నింగ్. ఇది నాకు ఒక
చిన్ననాటి మిత్రుడు ఈరోజు వచ్చినాడు అనుకోవాలి. ఎందుకంటే నేను చదువుకునే టైంలో కూడా నాకొక్కటి అర్లీ మార్నింగ్ నిద్రలే చదవడం అనేది నాకు కొంచెం అలవాటు ఉంది. దాన్ని నేను ఇప్పుడు నిత్య విద్యార్థిగా మార్చుకున్నాను. ఎందుకంటే అప్పట్లో ఇంత శ్రద్ధగా చదివాను లేదు, కానీ చదివింటే నేను అప్పట్లో కూడా, కానీ నాకు అందరూ చదువుకోమంటారు కానీ డబ్బు లేక చదవలేదు. ఉమ్, డబ్బు ఉండి చదువుకునే వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, డబ్బు లేక చదవలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వ్యక్తిగా నేను అప్పట్లో చదువు మీద శ్రద్ధ ఉన్నా కూడా చదవలేకపోయాను. కానీ నేనేందంటే ఇప్పుడు ఈ డబ్బు వాల్యూ తెలిసిన తర్వాత నేను జాబ్లో ఉన్నప్పుడు అలా కష్టపడ్డాను, ఇప్పుడు అలా కష్టపడుతున్నాను. ఎందుకంటే నాకు మనం ఒక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు అనుభవించాం కాబట్టి ఆ ఆర్థిక ఇబ్బందులు మనకి ఎవరికి రాకూడదు. ఇప్పుడు నా టీంలో కూడా చాలా మంది చెప్తుంటాను నేను, మన ఆర్థిక ఇబ్బంది ఎవరికి వద్దు, మనకు అంజేస్తారు ఆర్థిక ఇబ్బందిలోకి వెళ్ళకుండా మనకు అవకాశం ఇచ్చాడు, దీన్ని ఉపయోగించుకుందామని. అట్లా విద్యల్లో రెండు ఉంటాయి శ్రీరంగ సార్. సార్. పుస్తక విద్య అవును సార్. అంటే భౌతిక విద్య, వాస్తవ అవును సార్. విద్య అని ఉంటది. అవును సార్. ఉమ్. భౌతిక విద్య ఆ మేడము ఒకరు ఇంటరు, ఒకరు 7వ తరగతి, మీరు అవును బహుశా సార్. ఇంకొత్త. అది భౌతిక విద్య. వాస్తవ విద్య తప్పనిసరిగా చదవాలి. భౌతిక విద్య చదవాలి సార్, చదవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. అనుభవంతో వచ్చే అది విద్య సార్ అది ఇదంతా. జీవిత విద్య అన్నమాట. అవును సార్. మనకి ఇండస్ట్రీ తోటి రెండవ జననం అన్నట్టు అనుకోవచ్చు అది. అవును సార్. నాకు కూడా అట్లానే, నేను పీజీ వరకు కంప్లీట్ చేసిన అదంతా భౌతిక విద్య. వాస్తవ విద్య ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, భౌతిక విద్య తనకు ఎంత ఇచ్చినా ఇవ్వకున్నా, వీరజ గారు మాట్లాడినటువంటి లత గారు, కానీ వాస్తవ విద్య వాళ్ళలో చూడండి ఎంత మార్పు తీసుకొచ్చిందో. ఇప్పుడు చాలా పిల్లల్ని చాలా చక్కగా గైడ్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, కొలీగ్స్ కూడా చెప్తున్నారు ఎట్లా ఉండాలి అని. దట్ ఈస్ వాస్తవ విద్య. ఇందులో చెప్పిన ఎడ్యుకేషన్ అదే, ఆ వాస్తవ విద్యనే రాబర్ట్ కియోసకి గారు చెప్పింది. అవును సార్. సో నీనాటు వరి. నేను ఎక్కువ R/4 నుంచే నేర్చుకున్నాను సార్. నేను నేర్చుకోవడం కూడా ఎక్కువ మీ దగ్గర నేర్చుకోవద్దు అంటే నాకు మొత్తం R/4లో నేర్చుకున్నాను. నాకు ఇంకోటి ఏంటంటే ఒక రోజు ఆరా మిస్ అయిందా, మెడిటేషన్ మిస్ అయిందా, ఆ రోజు నాకు ఫీలింగ్ డిఫరెంట్ అయిపోతుంది. ఏది ఈ రోజు ఎందుకు మిస్ చేసుకున్నాను ఏంటి అనేది నాకు పాత రంగం బయటకు వస్తుంది, బయటకు వచ్చేస్తుంది సార్. అందుకని ఇప్పుడు మన మాషెట్టి గారు చెప్పినట్టు ఆ అవును నెగిటివ్ సార్. రంగం. అవన్నీ ఇప్పుడు చాలా మానుకున్నాను సార్. అసలు ఇది ఒకప్పుడు నేను ఇంకా ఎందుకు రాలే టీం అనేది కాకుండా నేను ఇంకా ఇందులో ఏం మారాలి అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. వెరీ గుడ్, చాలా చక్కగా చేస్తున్నారు మీరు. వెరీ వెరీ. ఇంకా కొన్ని ఎక్కడనో మనము ఇంకెక్కడ అవును సార్. సెర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి అనేది కదా నెక్స్ట్ స్టెప్ కి. నేను 6th లో ఉన్నప్పుడు ఉన్నట్టుగా 7th లో కుదరదు, 8th లో కుదరదు. అట్లాగా ఇక మ్యాథ్స్ కూడా టైట్ అయిపోతుంది. అట్లాగే మీ ర్యాంక్ పెరుగుతున్న కొద్దీ మనలో కొంచెం కొన్ని స్కిల్స్ సూక్ష్మమైనటువంటి పెంపొందించుకోవాల్సినవి ఇంకా ఉంటాయి. నేర్చుకోవాల్సి ఇంకా ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కొంచెం మీ కొంచెం టోటల్ ఇప్పుడే ఇన్కమ్, మీ టోటల్ టోటల్ ఇంకా ఇప్పుడు 5,87,000 సార్. 5,87,000 వచ్చింది అవును సార్. సార్. మొన్న ఒక 10 weeks లో 40,000 ఎర్న్ చేశారు. ఓకే, గుడ్ సార్. ఇంకా మళ్ళీ మనము ఆ, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా, సార్కి హెల్త్ని HbA1c ఎంతలో మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇప్పుడు? నేను యాక్చువల్గా సార్ ఒక 2 years అవుతుంది, Hmm. ఒక ట్యాబ్లెట్ లేదు, Hmm. ఓన్లీ డైలీ ఒక హాఫ్ ప్యాకెట్ కాఫీ తాగుతున్నాను. ఫస్ట్ లో ఎన్ని తాగేవాళ్ళు? ఫస్ట్లో ఒక 4 months మాత్రం నేను ఒక డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒక ప్యాకెట్, మార్నింగ్ ఒక ప్యాకెట్ ఈవినింగ్గా 4 months వాడుకున్నాను సార్. అప్పుడు 6.1 ఉన్న HbA1c 5.7 తీసుకొచ్చా 4 monthsలోనే. ఆ తర్వాత ఈ 5.7ని ఇంకా తగ్గించుకోగలుగుతానా లేదా అని ఒక అవకాశం ఉండేది నాకు, ఇక్కడ ఒక అనుమానం ఉండేది అనమాట నాకు. ఎందుకంటే నేను ఫుడ్ కంట్రోల్ చేసుకున్నప్పుడు ఉంటామో లేదో అన్న డౌట్తో, ఫుడ్ కంట్రోల్ అంటే ఏం లేదు, నేను అన్ని తింటున్నాను. ఒక పూటలు ఖచ్చితంగా రైస్ తినాల్సిందే నేను. మీరు ఖచ్చితంగా అప్పుడు 2 times రైస్ తినేవాడిని, నైట్ మధ్యాహ్నం. ఇప్పుడు అట్లా లేకుండా 1 time తింటాను రైస్. ఇప్పుడు నాకు ఒక 2 years నుంచి ఎవ్రీ ఇయర్ చెక్ చేపిస్తా, 6 months కోసం చెక్ చేపిస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో చెక్ చేయించినప్పుడు అప్పుడు కూడా ఒక పూటే కాఫీ తాగుతున్నాను. చెక్ చేసినప్పుడు 5.6 5.7 ఉండింది HbA1c. 5.6కి వచ్చిన తర్వాత 5.6 నుంచి మనం 5.5కి వచ్చింది. ఇయర్ చెక్ చేపిస్తే ఆగస్ట్ 12 దాకా చెక్ చేయించాను సార్. రిజల్ట్ 5.5 నుంచి 5.3కి వచ్చింది HbA1c. ఫాస్టింగ్ షుగర్ 87 వచ్చింది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 41 నుండి 57 అయింది. పెరగాల్సిన ఫ్యాట్ పెరిగింది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ నా దగ్గర అప్పుడు 120 100 ఉండేది, ఇప్పుడు 87కి వచ్చింది.
ఇది ఏదైతే ఎల్డిఎల్ బ్యాడ్ ఫ్యాట్ ఎల్డిఎల్ ఉంటుందో ఎల్డిఎల్ అది లో తగ్గింది డెన్సిటీ అనేది తగ్గింది తగ్గిపోయింది, హై తగ్గింది డెన్సిటీ పెరిగింది వెరీ గుడ్. కిడ్నీ క్రియారిటీ కానీ ఏదన్నా కానీ ఇప్పుడు నా ఏజ్ 63 సార్. 63 ఏజ్. 63 ఏజ్ 2 ఇయర్స్ ఒక టాబ్లెట్ వేసుకోండి సరే, ఈ మార్నింగ్ సీక్రెట్ ఒకటి చెప్పాలి సార్ అందరికి ఖచ్చితంగా. సార్ భోజనానికి ముందు అంటే మీరు టిఫిన్ కి ముందే తాగుతాను సార్ కాఫీ కాఫీ తీసుకుంటారు. కాఫీ తీసుకుంటాను డైలీ మార్నింగ్ 9కి కాఫీ తాగినానుకో 9:30 టిఫిన్ చేస్తాను. అది హాఫ్ అన్ అవర్ బిఫోర్. మాక్సిమం 9:40 లోపల నేను టిఫిన్ తినేస్తాను, ఎందుకంటే ఈ కాఫీకి గ్యాప్ మాత్రం ఎక్కువ ఇవ్వను. ఇది చెప్పాలండి ఎవరైనా ఈ- రిజల్ట్ ఓరియంటెడ్ గా నాకు ఇప్పుడు ఉంది నేను ఫేస్ చేస్తున్నానంటే మాత్రం సాయంత్రం టిఫిన్ కి ముందు ఉదయం టిఫిన్ కి ముందు అర్ధగంటని ఆ గ్యాప్ సార్ మెయింటైన్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే నేను ఇంకా గ్లూకోజ్ ని వేయబోతున్నాను అని అన్నప్పుడు ముందు ఏకనాయకం వెళ్ళాలి. అదే మనకి సెక్యూరిటీ గార్డ్ సార్ లోపల బాడీకి. సెక్యూరిటీ గార్డ్. అది. థ్యాంక్ యూ శ్రీరంగ సార్. థ్యాంక్ యూ సార్, కొద్ది సమయం మొదటి నాకు అవకాశం థ్యాంక్ యూ. మన ఎగ్జామ్ పేపర్ లో కూడా మొదటి 2 ప్రశ్నల్ని బాగా సాగదీసి రాస్తాం, తర్వాత అన్ని టైం ఉండదు, కొంచెం కొంచెం వెళ్ళిపోతాయి. కొంచెం మొదట్లో వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ దొరుకుతుంది, మిగతా వాళ్ళు కొంచెం కొంచెం నెమ్మది వెంటనే సింపుల్ గా చెప్పండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకరు సార్ కుమార్ సార్ లో చాలా మార్పు సార్. అంటే బిఫోర్ ఆరపవర్కు రాకముందు తను వర్క్ చేసి అంటే ఇక్కడ ఉన్న అందరం నాతో సహా అందరం అంతే వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ రిజెక్షన్స్ వచ్చినప్పుడు తట్టుకోలేకపోయేది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే వెంటనే డల్ అయిపోయేది. నేను ఎక్కువ చదువుకోలేదు కదా, నా వల్ల అవుతుందా, నేను చేయలేను ప్రతిసారి అదే అనేది. సో ఎవ్రీ టైం నీ వల్ల అయితే ఎందుకు కాదు, నువ్వు మాట్లాడే మాటలు మంచిగా ఉన్నాయి కదా, మాట పవర్ ఉన్నప్పుడు ఎందుకు భయం, నీ మనసుకు అనిపించిందే మాట్లాడు అని చెప్పి ఆరపవర్కి నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు, జస్ట్ వచ్చి ఆరపవర్లో కూర్చో, నీ ఒక వారం రోజులు చూడు, నచ్చితే కంటిన్యూ చేయ, లేకుంటే లేదని చెప్పిన తర్వాత ఆ తర్వాత తను కంటిన్యూ రావడం కాదు, తను ప్రజెంటేషన్ అయినా పాజిటివ్ ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేశాడు, తన టీం మెంబర్స్ని ఇన్వైట్ చేశాడు, ఆ కొత్త వాళ్ళు పాజిటివ్ లాగిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఒక సిచ్యువేషన్ వస్తే వాళ్ళ బాబుని అందరికి ఇంకా జాబ్ రాలేదా, నీ కొడుకు ఏం చేస్తాడు, అతను రాసించదు. ఎస్ సార్, అన్ని రకరకాల క్వశ్చన్స్ వచ్చాయి అన్నట్టు. దానికి నిన్ననే ఒక ఆన్సర్ వచ్చింది రియాలిటీగా, దానికి వెంటనే అది చాలా బాగా నేను నిన్న తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మన వివాలో నేను నేర్చుకున్నది మా అబ్బాయి దగ్గర ఇంప్లిమెంట్ చేశాను సార్. చాలా మంది మా అబ్బాయిని నన్ను కూడా ఎగతాళి చేశారు, 3 సంవత్సరాలు అవుతుంది ఇంకా మీ అబ్బాయికి జాబ్ రాలేదా, మా బాబుని ఎగతాళి చేశారు. కొన్ని సందర్భాల్లో మేము బాధపడ్డాము, కానీ నేను ఒకటే చెప్పాను, నీ సంకల్పం గొప్పది, ఎవరి మాటలు పట్టించుకోకు, నీ మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రయత్నించు, సక్సెస్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని ఎంతో ధైర్యాన్ని ఇచ్చాను. మా బాబుతో నేను మాట్లాడిన మాటలన్నీ హరిప్రసాద్ సార్ చెప్పినవే నేను పాటించాను. నువ్వేం సాధించాలో దానిపైనే నీ దృష్టి పెట్టు, మెడిటేషన్ చేయి ఫస్ట్ రెగ్యులర్గా, అట్లా మెడిటేషన్ చేపిస్తూ ఈ రోజున మా అబ్బాయి సక్సెస్కు కారణమైంది. నేను వివాలో ఉండడం కూడా ఒక అదృష్టం అనుకుంటున్నాను సార్. మా అబ్బాయి విజయం వెనుక మీరు హరిప్రసాద్ సార్ ఉంటారు. థ్యాంక్ యూ సార్. నావీలో జాబ్ వచ్చింది. నావేలో జాబ్ వచ్చింది. ఒకసారి మన మిత్రుడికి కుమార్ సార్కి కంగ్రాచులేషన్స్, వాళ్ళ బాబుకి కూడా. సో సంకల్పం పాజిటివ్ ఉంటే మన జీవితంలోకి అన్ని కదా, కేవలం వివా అంటే ఈ పల్స్ జర్నీ కాఫీ జర్నీ అని అనుకుంటాం, కానీ మిగతా అన్ని కూడా సెట్ అయిపోతూ ఉంటాయి ఆ పాజిటివిటీ తోటి. కుమార్ గారు ఒక 2 మాటలు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. ఇన్కమ్ పరంగా 1,80,000 కంప్లీట్ చేశాను సార్. ఇప్పుడు 500 1,80,000 కంప్లీట్ అయింది. సూన్ తన 500 క్రియేట్ చేసుకోవడంతో 1000 కూడా పూర్తి చేసుకుంటున్నారు. మీరు చాలా బాగుంది. నిన్న మెసేజ్ నాకు వచ్చింది. సరే శుక్రవారం కదా, ఎట్లాగో శుక్రవారం తెల్లారే షేరింగ్ తీసుకుందామని చెప్పండి. సార్ సార్ వాస్తవానికి వివాహాలకి రాకముందు అసలు నా జీవితమే వేరు సార్. వివాహాలకు వచ్చిన తర్వాత ఓన్లీ హెల్త్ పరంగానే కదా అనేసి అనుకున్నాను, కానీ ఇంట్లో ఇంకో ప్రపంచం ఉంటుందని కాస్త స్లోగా అర్థమైంది సార్. ఇప్పటి వరకు ఏం చేశాను అనేది, ఇప్పుడు నాకు 45 సంవత్సరాల ఏజ్లో ఏం సంపాదించాను, ఏం చేశాను నాకు సరిగా అర్థం కాలేదు, కానీ ఈ వివాహాలకు వచ్చిన ఈ 3 సంవత్సరాలలో చాలా నేర్చుకున్నాను సార్.
జీవితం అంటే ఏందనేది ఇక్కడ అర్థమైంది సార్ అసలు. లైఫ్ అంటే సంపాదన అంటే ఏంటి, రియల్ లైఫ్ అనేది. అందుకే నేను ఇందాక రెండో జన్మ అని నేను అందుకే అన్నాను. వెరీ గుడ్. అందుకే ఒక గొప్ప వ్యక్తి ఏమంటారంటే మనకు రెండు జీవితాలు ఉంటాయి, ఇది అసలైంది కాదు ఇంకో ఏదో ఉంది అని తెలుసుకోవడంతో రెండో జీవితం స్టార్ట్ అవుతుంది అని అంటారు. సార్ వెరీ కమిటెడ్. చిన్న కిరాణా షాప్ లో ఉంటూనే తను ఇదివరకు నేను ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ 5 ఎప్పుడు వదిలిపెట్టలేదు సార్. అప్పట్లో తను స్టార్ గా ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువగా పొగిడేవాడిని. మీరు ఈ ఈ కమిట్మెంట్ మాత్రం ఎప్పుడు వదలకండి అని. Yes, sir. పొద్దున్నే షాప్ అప్పుడు మీ డైలీ యాక్టివిటీ ఎట్లా ఉండేది? ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేచేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? నేను అంతకు ముందు అయినా సేమ్ టైంకి లేచేవాడిని సార్. ఉమ్, నేను వివాహాలకు రాకముందు కూడా నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేసేది. అప్పుడైనా నేను 4 గంటలకు లేచి 5 గంటల వర్క్లోకి వెళ్ళిపోయేది. అక్కడ వర్క్ లో వెళ్ళిపోయేది. ఓకే. వర్క్లోకి వెళ్ళిపోయేది సార్. ఉమ్, అది లేవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. కానీ ఇంత మంచి ఎడ్యుకేషన్ తీసుకోవడం మాత్రం చాలా హ్యాపీ సార్ దీంట్లో. అంటే మరి ఆ తర్వాత నాకెప్పుడు షాప్ లో కనపడేది ఎర్లీ మార్నింగ్. అది ఆ వర్క్ వదిలేసిన తర్వాత షాపు పెట్టాను సార్. షాప్ పెట్టుకున్నారా? ఓకే ఓకే. సార్ ఆ షాప్ పెట్టుకొని షాప్కు ఎర్లీ మార్నింగ్ వచ్చే 6 o'clock షాప్కు రావడం సార్. ఈ ఎడ్యుకేషన్ ఉంటూ ఆ షాప్ లో ఉండేవాళ్ళ ఎర్లీ మార్నింగ్? అవును అవును సార్. అవును సార్. సో మీరు సాకు చెప్పడానికి ఏం షాప్ కారణం కాలే, నేను షాప్కి వెళ్తాను? ఏం లేదు సార్, షాప్ టైం షాప్. సో మనకు వచ్చినటువంటి ఆ ఫ్లెక్సిబిలిటీని షాప్ ని చూసుకుంటూనే ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు మీ ఇన్కమ్ ఎంత ఆరపవర్కి వచ్చినప్పుడు? అప్పుడు 50,000 సార్. 50,000 ఉన్నప్పుడు స్టార్ట్ చేశారా ఎర్లీ మార్నింగ్ రావడం? అవును సార్. 50,000 ఉన్నప్పటి నుంచి పరిచయం అయింది మీకు ఆరవ మీటింగ్. అవును సార్. రైట్, గుడ్ గుడ్. ఇక అక్కడి నుంచి మాత్రం ఎర్లీ మార్నింగ్ రావడాన్ని ఆపలేదు మీరు? లేదు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు వివా వర్క్ ఎలా ఉంది? మీ లక్ష్యం ఏంటి? ఇప్పుడు వివో వర్క్ అసలు నాకు ఒకేసారి 2 గుడ్ న్యూస్లు వచ్చినట్టుగా ఉంది సార్ నాకు. ఎందుకంటే నా టీంలో ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తున్నారు సార్. వెరీ గుడ్. సహకరిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అదే విధంగా మళ్ళీ మా బాబుకి ఇది రావడము అసలు మామూలుగా లేదు సార్. ఫస్ట్ అసలు జాబ్ వస్తుందో లేదో అని అనుకున్నారు. దేనివల్ల పాజిటివిటీని ఉండడం వల్ల మీకు వచ్చిందని భావిస్తున్నారా? అవును సార్. అవును సార్. మెయిన్ అదే సార్. ఎందుకంటే మా బాబు కూడా చాలా సార్లు చాలా బాధపడ్డాడు. డాడీ నా వల్ల అవుతుందో కాదో, ఇది నాకు ఎందుకో డౌట్ గా ఉంది. ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్ కూడా వదిలేసి ఇలా కాదని ఇస్తున్నాను చెప్పారు అని నాతో చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వదు, ఎవరు మాత్రం పట్టించుకోకు, నువ్వేం కావాలనుకుంటున్నావు అనేది. ఎగ్జామ్స్ ఉంటాయండి, టెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ఫిజికల్ 2 టెస్ట్ సంవత్సరాలు ఫిజికల్ టెస్ట్ అన్ని ఉంటాయి సార్. తను 2 సంవత్సరాలు కష్టపడి చదివి ట్రైనింగ్ తీసుకొని అన్ని విధాలుగా చేసిండు. ఎగ్జామ్ లో అంటే ప్రతి 6 months ఒకసారి ఎగ్జామ్ పట్టిస్తారు వాళ్ళకి. అక్కడ ఎగ్జామ్ రాసుకుంటూ 1 to ఎన్ని అటెంప్ట్స్ చేశాడు? ఒక 2 ఎన్నిసార్లు రాశాడు? 6 సార్లు రాసింది సార్. ఇప్పుడు సార్కి గ్రేట్ గ్రేట్. అది కమిట్మెంట్ అంటే. 6th టైం కొట్టేశాడు. 6 సార్లు రాసింది సార్. ఇప్పుడు 7th టైము తనకు కన్ఫర్మ్ అయిపోయింది సార్. 7th టైం కన్ఫర్మ్ అయింది. అప్పటిదాకా ఒక తండ్రిగా మీరు తనలో పాజిటివిటీని, ఆ యొక్క హోప్ ని పోకుండా మీరు కాపాడారు. దానికి ఎడ్యుకేషన్ ఉపయోగపడింది, వివా ఎడ్యుకేషన్. అవును సార్. చాలా 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 సార్. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనం సార్కి ఆల్ ది బెస్ట్ చెప్దాం. కంగ్రాచులేషన్స్, సూపర్ సార్. మీరు ఇది నాకు చాలా బాగా నచ్చింది. మీ ఇంట్లో వాతావరణాన్ని మీ బాబుకి ధైర్యం చెప్పడానికి ఎడ్యుకేషన్ తీసుకొని ఉపయోగించుకున్నారు కదా, నాకు ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది. గుడ్, వెరీ సార్. సార్ ఏంటంటే సార్, ఇక్కడ మా తండ్రి గారికి కానీ నా వరకు కానీ నాకు ఎవరికి చదువు లేదు సార్. ఎవరు చదువుకోలేదు, నేను కూడా చదువుకుంది 5వ తరగతి వరకే. సో నా పిల్లలు నాలాగా ఉండొద్దు,
అనేది ఒక గట్టి సంకల్పంగా నిర్ణయించుకున్నాను సార్ నేను. ఈ వివాహాలకు వచ్చిన తర్వాతనే ఈ మార్పులన్నీ వివాహాలకు వచ్చినాక జరిగాయి సార్ నాకు. అంతకుముందు ఈ అంతకుముందు ఆలోచన లేదు, ఏం లేదు, అట్లా లేదు సార్. వెళ్ళిపోతూనే ఏదో ఉండేది. ఏదో పని చేసుకుంటాం, కాస్త డబ్బులు సంపాదించుకోవడం, సంసారం సాగదీద్దామని అంతవరకే ఆలోచనలు. కానీ ఇప్పుడు నేను కాదు, నా పిల్లల భవిష్యత్తు కూడా నేను ఆలోచించాలి అనేది ఇక్కడ నాకు ఇందులోకి వచ్చిన తర్వాతనే అర్థమైంది సార్. నా అందుకని కష్టం ఆ నా పిల్లలకు బాబుని రావాలి. ఆ విధంగా తయారు చేసుకున్నారు మీరు. అవును సార్. ఎప్పటికప్పుడు మా బాబుకు మోటివేషన్ ఇస్తూ నేను ప్రోగ్రాంలకు వచ్చి కూర్చొని అన్నా కానీ డాడీ నాకు టైం ఉండదు డాడీ అన్నాను. పర్వాలేదులే, నేను నీకు ఎప్పటికప్పుడు వాయిస్ మెసేజ్ పెట్టడము, సురేష్ సార్ పంపించిన కొన్ని వీడియోలు తనకు పంపించడము, అవి ఫ్రీగా ఉన్నప్పుడు మోటివేషన్ వినమని వీడియోస్ చెప్తాను. అవి అవునా? మోటివేషన్ వీడియోలు అన్ని అట్లా పంపించడంలో మా బాబు కూడా చేంజ్ అయిపోయింది చాలా. ఇంకా అక్కడ చూడండి, నుంచి ఇక్కడ నుంచి ఒక 90% ఫ్యామిలీ స్టార్ట్ అయిపోతుంది తన జీవితం కదా. ఒక చిన్న కిరాణా షాప్. అందుకే ఒక తరం కేరింగ్ తీసుకుంటే తర్వాత తరాలు మారిపోతారు. గ్రేట్ అండి, చాలా సంతృప్తిగా ఉంది. మీరు ఒకటి థ్యాంక్ యూ అంటారు సార్. సార్, ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతారు, ఒకరిని చూసి ఒకరు చేంజ్ అవుతారు అని. అంతే. అట్లా ఇప్పుడు అన్నం చూసి వాళ్ళ తమ్ముడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో సెట్ అయిపోతాను అని ఎవరు డిస్టర్బ్ చేద్దారు. అంతేనండి. అయితే సార్ దగ్గర ఇంకో గొప్ప విషయం ఏంటంటే సార్, యాక్చువల్ గా సార్ బిఫోర్ కూలీ పనికి వెళ్ళేది, చాలా అసలు మామూలు కష్టాలు పడలేదు. వాళ్ళ మేడం కూడా నాతో చాలాసార్లు మాట్లాడారు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి కూడా పర్సనల్ గా చాలా షేర్ చేసుకున్నారు. సార్ యాక్చువల్ గా తన మనసులో లైఫ్ అంటే ఇది, ఇలా ముందుకెళ్ళాలి, ఈ విధంగా మనం ప్లానింగ్ చేసుకోవాలి, గోల్స్ ఇలా సెట్ చేసుకోవాలి, సేవింగ్స్ లో ఇలా వెళ్ళాలి, ఏది కూడా సార్కి ఒక లేదు క్లారిటీ. ఒక చిట్టీలు నడిపించేది, నాటు వైద్యం సంబంధించిన ఏదైనా ఉంటే అది, ఇట్లాంటి కొన్ని ఇచ్చేది అన్నట్టు సార్. ఎప్పుడైతే మన ఆర్ఆర్ కి, లీవరేజ్ కి అండ్ మన మెంటర్ డెస్క్ ఫిజికల్ గా జరిగే ప్రోగ్రామ్స్ కి వచ్చిన తర్వాత, ఒక్కొక్కరు షేరింగ్స్ విన్న తర్వాత తనలో మార్పులు రావడము, ప్రతిరోజు అబ్జర్వేషన్ చేయడము, నోట్స్ కూడా నాకు రాయరాదన్న వ్యక్తి ఇప్పుడు నోట్స్ రాసుకుంటున్నాడు. నోట్స్ రాస్తున్నాడు, ప్లస్ ఆ బ్లేజర్ వేసుకొని తన ఓన్ చేసుకోవడం ఉంది చూసారా. అది అలాంటివన్నీ కూడా తనలో మార్పుకి కారణం అవుతాయి. మనం ఎంత జీవిస్తున్నాము అనేది ముఖ్యం, లాజికల్ గా అనే దానికంటే. అయితే సార్కి లాస్ట్ గా రోజు చెప్పింది ఏంటంటే, మీది కూలీ వర్క్ అదొకటే కాదు సార్, మీలో ఆ స్కిల్ ఉంది, మీరు ఎంతో మందికి ఉపయోగపడతారు, మీరు దీన్ని సీరియస్ గా తీసుకున్నప్పటి నుంచి ఇక సార్ చాలా అసలు సిన్సియర్ గా తీసుకున్నారు. ఎస్, కొంచెం ఆ లీడర్షిప్ చూడండి. ఇప్పుడు నేను మీ సార్ మాషెట్టి గారు ఆ లీడర్షిప్ చేయడం వల్ల మీ ఫ్యామిలీకి అది ఉపయోగపడింది. అది హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, ఇంకా గ్రోత్ పరంగా సేమ్ టు సేమ్ అట్లా అవసరం ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉంటాయి. ఓకే, సో మీరు కూడా ఆ రేంజ్కి రావాలి అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మనము అశోక్ సార్ దగ్గర అశోక్ సార్ని కలుద్దాం. మా అండ్ కోటం గారు ఒకరు ఉన్నారు, కొంచెం ఈరోజు సహకరించండి. అశోక్ సార్ అన్మిట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ వెరైటీస్. సార్ నా దగ్గర అంటే మీరు అన్నట్టు అన్కండిషనల్ లవ్ అనేది టీం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరి దగ్గర వెళ్తుందో తెలియదు సార్. అసలు నేను స్టార్టింగ్ నా ఇండస్ట్రీ జర్నీలో నాకు కొత్త పరిచయాలు ఏర్పడి వాళ్ళతోటి అనుబంధం అనేది ఒక ఫ్యామిలీ లాగా. మీరు అన్నట్టు ఆ టీము కండిషన్ గా ఎంత ఆప్యాయంగా అంటే అసలు ఎక్కడ నేను ఉండే మిర్యాలు కూడా ఎక్కడ విజయవాడ, విజయనగరం, వైజాగ్ అట్లా నా టీం అనేది స్ప్రెడ్ అవుతుంది. అంత పరిచయాలు, వాళ్ళు కూడా మళ్ళీ ప్రేమ, అంత అభిమానం అనేది చాలా వండర్ఫుల్ సార్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందులోనే భాగంగా భవానీ గారు అనేది మన రీసెంట్ గా స్టార్ 250 లాస్ట్ మంత్ అయినారు. తను ఆ మేడము స్టార్ 250 జర్నీ అసలు స్టార్ట్ అవ్వడానికి కారణము నాగేశ్వరరావు గారు అండి. నాగేశ్వరరావు గారి నేమ్ లిస్ట్ లో ఆ మేడం వచ్చారు. తను వచ్చిన కాడి నుంచి వండర్ఫుల్ సార్. ఏం చేయాలి, ఎలా చేయాలి సార్, నేను యాజ్ ఎల్ఐసి ఏజెంట్ తను చేస్తున్న వర్క్ సార్ నేను ఏం చేయాలి అంటే, వాళ్ళ హస్బెండ్ ఎల్ఐసి ఏజెంట్, తను 1 year బ్యాక్ పెరాలసిస్ ప్రాబ్లం ఉండదు, తను టేకప్ చేసింది. చేస్తూ తను దీంట్లో ప్రతిదీ ప్రెజెంటేషన్ స్టార్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలని అడిగి నేర్చుకోవడం కానివ్వండి. నెక్స్ట్ స్టార్ 250 స్టార్ సెలబ్రేషన్స్ కూడా అడిగినప్పుడు కూడా వద్దు సార్, నేను స్టార్ 250 అయినాక నేను చేసుకుంటానని స్టార్ 250 సెలబ్రేషన్ రీసెంట్ గా చేసాము మేడం. అసలు తను కంగ్రాచులేషన్స్, బ్రాండ్ న్యూ స్టార్ 250 మేడం. ఒక ఏజెంట్ కానీ కాదు, ఇప్పుడు ఏజెంట్ అవ్వాలన్నా ఎగ్జామ్ కూడా ఉంది దానికి, అంత ఈజీ ఏం కాదు. ప్లస్
తనకు తానే డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలంటే ఇంకా కష్టం. ఒక టీంని రిక్రూట్ చేసుకొని ఆ టీంకి డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలంటే కష్టం. కానీ ఆ, ఇక్కడ కూడా ఉంటుంది. కానీ పరీక్ష ఎవరో పెట్టరు, మనకు మనమే పెట్టుకుంటాం. మనమే ఏజెంట్ పరీక్ష పెట్టుకుంటాం, మనమే డెవలప్మెంట్ ఆఫీసర్ పరీక్ష పెట్టుకుంటాం. ఓకే, స్టార్ 1500 దాటి 1000 అవుతున్నామని అంటేనే మనం ఇంకా డెవలప్మెంట్ ఆఫీసర్ అయినట్టు. సో మీరు ఈ యొక్క జర్నీని అలాగే మ్, అంటే మనకు ఒక పరీక్ష నేను నేర్చుకుంటున్నాను, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ఒకసారి మీ మాటల్లో. మేడం అది హెడ్ ఫోన్స్ తీసేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టాల్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పంతులు గారికి ముందుకు రుణపడి ఉండాలి సార్. ఎందుకంటే ఎలా చేయాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అసలు అతను మంచం మీద ఉన్న ఎట్లా పరిస్థితుల్లో పరిచయం సార్ అంటే మా అమ్మాళ్ళ ఇంటి పక్కన సార్. పక్కన? ఓకే, డన్. అమ్మాళ్ళ ఇంటి పక్కన. ఇది చెయ్యమ్మా, ఇది బాగుంటది, ముందు కాఫీ పట్టుకెళ్ళి ఇవ్వు, తర్వాత అతనికి బాగున్న తర్వాత నువ్వు మాట్లాడదామని చెప్పేసి కాఫీ ఇచ్చారు. ఇంకా అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయింది. అతను కూడా హెల్త్ పరంగా చాలా బాగా డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. కనబడుతుంది. చాలా అమౌంట్ అనుకో 10 lakhs దగ్గర ఖర్చు పెట్టాను కదా. అసలు అంత బాధలో కూడా నన్ను ఇతను ఇలా బయటకు తీసుకొచ్చారు సార్ నాగేశ్వర సార్. తర్వాత నాకు సపోర్ట్ చేసిన అశోక్ సార్, సురేష్ సార్, వీళ్ళందరూ కూడా నీకు ఏం పర్వాలేదమ్మా మేము ఉన్నామని చెప్పి నన్ను ముందుకు నడిపిస్తున్నారు సార్. నేను నేర్చుకుంటూ ఇప్పుడు ఒక ధైర్యము, ఒక హ్యాపీనెస్ ఉందా ఇప్పుడు? ఉంది సార్. నేను ఎలాగైనా సాధించాలని కోరుకుంది సార్. వెరీ గుడ్. ఇండస్ట్రీ వాళ్ళు అంతకు ముందు ఆలోచనలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉండదు? ఏం ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకేం అనిపించట్లేదు. ఇంకా అతను చూస్తే మంచి మీద ఉన్నారు, నాకు ఇన్కమ్ పరంగా ఏం లేదు, కనీసం చేయడానికి కూడా ఒక ఆలోచన లేదు సార్ ఏం చేయాలన్నది. తను కొంచెం కోలుకొని అసలు మీటింగ్ వినడానికి కూడా నాకు టైం తనతోనే సరిపోయేది సార్. తర్వాత నెమ్మదిగా వింటాను సార్, నేను వర్క్ నేర్చుకుంటాను, నేర్పిస్తాను సార్ అన్న సార్. అశోక్ సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. వెరీ థ్యాంక్ యూ సార్. మీరు తప్పనిసరిగా ఎడ్యుకేషన్ మీటింగ్స్ మాత్రం రండి. ఈ జూమ్ వచ్చిన తర్వాత అంతకు ముందు ప్రతి విఓపికి, చిన్న ఎన్డీఓకి ఎన్నో ఖర్చులు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో లేడీస్ అయినా సరే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టం అంతా పోయింది. ఎప్పుడో మెయిన్ ట్రైనింగ్లకి, సెలబ్రేషన్స్కి వస్తే సరిపోతుంది. ఆల్ ది బెస్ట్ అండి. మనం ఇంకా చాలా ఉంది నేర్చుకునేది. మేడం దగ్గర ఒక పాజిటివ్ ఏంటంటే, భవాని మేడం దగ్గర వర్క్ చేస్తూ ఈ ఎన్ఎల్డి జరిగింది, డిస్కషన్ జరిగింది, అందులో ప్రజెంటేషన్స్ చేస్తూ వెళ్తున్న క్రమంలో ఇక మేడం కూడా ఏం చేసిందంటే, ఇక సీనియర్స్ అన్ని వింటుంటది. ఇప్పుడు మేడం నాగరాణ్ మేడం ఫేస్బుక్ అని అట్లా ఒక్కొక్క పదాలు వింటున్నారు కదా రెగ్యులర్ గా. సో అట్లా మేడం ఏం చేసిందంటే, వాళ్ళ సార్కి పెరాలసిస్కి ఈ మసాజ్ చేయడానికి నాటు వైద్యం చేసి ఒక సార్ వస్తుంటాడు. మెల్లగా సారు అది మసాజ్ చేస్తుంటే మేడం స్లోగా వివో గురించి స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ సారు టైం ఇచ్చిండు, విన్నాడు, తెలుసుకున్నాడు, లాగిన్ అయ్యిండు, స్టార్ కూడా కంప్లీట్ చేసి. గురుమూర్తి గారు సెలబ్రేషన్ చేశారండి. సెలబ్రేషన్ డిజిటల్ సెలబ్రేషన్ అయినా సరే, డిజిటల్ గా అయినా సరే తను కంగ్రాచులేట్ చేయడం, సార్ హ్యాపీనా? హ్యాపీ సార్. వెరీ గుడ్. ప్రొడక్ట్స్ తోటి తను కూడా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే అంతకు ముందు కొంత వైద్యం టచ్ ఉంది కాబట్టి వీటిని గురించి ఒక అవగాహన వచ్చిందా సార్కి? వచ్చింది సార్. మొబైల్ తీసుకున్నారు, మీటింగ్ కూడా అప్పుడప్పుడు వస్తున్నారు సార్, టైం కుదిరినప్పుడు. నెమ్మదిగా అందరూ డెవలప్ అవ్వాలి, టెక్నాలజీ పరంగా కూడా యాడ్ చేసుకోవాలి. చెప్తున్నాను సార్. సో ఈసారి తను 250 కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ సైకిల్ కూడా 3 పెట్టారు సార్. అవునా, అయిందా? అయితే మన ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కి కూడా తీసుకురండి. అక్కడ మన యొక్క సప్లిమెంట్స్ గురించి అవగాహన కూడా ఉంటుంది. సరేనా? నెమ్మదిగా ఇట్లనే ఒక్కొక్కరిని మీరు స్టార్ క్రియేషన్, ఒక్కొక్క స్టార్ ని తయారు చేసుకుంటూ వెళ్ళడం. ఒక స్టార్ ని తయారు చేస్తున్నామంటే కస్టమర్ యొక్క ఫ్యామిలీస్ ని అవేర్నెస్ కల్పిస్తున్నట్టు అర్థం. ఓకే సార్, ఫైనల్ గా ఇంకొక 30 seconds టైం ఇవ్వండి సార్ నాకు. 30 సెకండ్లు. 30 సెకండ్లు. ఒక్క నిమిషం ఆగండి. మనము అందరం బిజినెస్ అవర్ గురించి ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నా. నేను చెప్దు కానీ మనం అందరూ ఒకసారి మనం బ్రెత్ వర్క్ అనేది కంప్లీట్ చేయలేదు. అసలైనది చేయకుండా అన్ని సున్నాలు పెట్టినట్టే. ఆ ఒక్కటి పెడితే ఆ సున్నాలకు వాల్యూ, మిగతా అన్ని సున్నాలు పెట్టినట్టు. ఎన్ని సున్నాలు పెట్టుకున్నా నష్టం లేదు, కానీ ఈ ఒకటి మాత్రం పక్కన పెట్టాలి.
అదే మన ప్రాణశక్తిని అందించే బ్రెత్ వర్క్. ఓకేనా? దాన్ని మనం చేద్దాం. ఆపాలి. మేము స్ట్రగుల్ అయిన కాలంలో ఒక ఆటో పట్టాలంటే 10 వీలు తిరగాలి. బాబు డియర్ ఫ్రెండ్స్, ఒక 20ని కౌంట్ చేయండి. మనం మళ్ళీ కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఒక 20ని. ఎందుకంటే సూర్యోదయం ముందే చేసేటువంటి ఈ బ్రెత్ వర్క్ చాలా పవర్ఫుల్. అది మన మైండ్ని చాలా ప్రభావితం చేస్తుంది. నాలో ఇంత మార్పుకైనా కూడా అదే కారణం. జీవితం పూర్తిగా 360 డిగ్రీస్ చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ ఫింగర్ సపోర్ట్ తీసుకున్నా కానీ తనకి
చెలి లాస్ట్ 5 మెంబర్స్ కౌంట్ చేయండి. లాస్ట్ 5 మెంబర్స్. ఓకే, డన్. ఇది రోజు ఈ యొక్క స్టేట్లోకి ఓకే ఈ స్టేట్లోకి మనం తీసుకొచ్చుకోవాలి. ఈ డెల్టా స్టేట్ అంటాం దీన్ని. థ్యాంక్ యూ. ఒకసారి మిరాకిల్ మార్నింగ్కి మనం థ్యాంక్స్ చెప్దాం. రైట్, ఇప్పుడు చెప్పండి సురేష్ గారు. కోటం. గుడ్ మార్నింగ్ సార్. మాషెట్టి సార్ ఒకటి చెప్తాను మరి దీని గురించి. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు బిజినెస్ అవర్ అని ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఇది నాకు చాలా హ్యాపీ సార్. ఎందుకంటే నేను స్టార్ట్ 50 ఉన్నప్పటి నుంచి చూస్తున్నా సార్. అసలు మాకు అవకాశం రాకపోయేది, సీనియర్ల అవకాశమే ఎక్కువ ఉండేది. అప్పుడు కూడా రూబీలు పేరలు ఎమరాల్డ్లు మాట్లాడుతుంటే అవన్నీ చూసి విని 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 రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ వినే మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు కొత్తదనం అనిపించేది, మనలో కూడా మార్పులు చాలా వచ్చేది సార్. అయితే అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా చెప్తున్నారో నా లైఫ్లో కూడా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ అన్నీ నాకు తెలుసు. కానీ ఒక సీనియర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, అప్పట్లో నువ్వు ఏం మాట్లాడినా కానీ నీ సక్సెస్తో మాట్లాడు, నీ ర్యాంక్ అప్గ్రేడ్ చేసుకొని మాట్లాడు, అప్పుడు నువ్వు ఏది చెప్పినా వింటారు అని అప్పుడు చెప్పిన మాట. అది గుర్తుపెట్టుకొని బాగా అబ్జర్వేషన్ చేయడం ఎక్కువ నేర్చుకున్నా సార్. ఒకరు వినాలన్నా మనం సక్సెస్ అయితేనే వింటారు, ఫెయిల్ అయితే అవును సార్. అనుభూతే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ బిజినెస్ అవర్ అనే ప్రోగ్రామ్ వల్ల వీరజ మేడం మాట్లాడారు ఇంతకుముందు. అంటే తను ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసింది, ఎలాంటి సిచ్యువేషన్ లో వర్క్ చేసింది, ఎలా బ్యాలెన్స్ చేసింది, ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో రీజన్స్ చెప్పకుండా ఎలా ముందుకెళ్ళింది, ఎంత స్ట్రెస్ తీసుకొని ఉంటది. రెండు యశ్లత మేడం. మేడం కూడా రీజన్స్ ఏం చెప్పకుండా, నేను ఇక్కడున్నా అక్కడున్నా ఏం చెప్పకుండా, నేను చదువుకోలేదనే ఆలోచన లేకుండా పొలం పనులు చేసుకుంటే ఇది చేయలేమా? ఎందుకు చేయలేము? ఎందుకు? మేడంకి ఒక కమిట్మెంట్ ఏంటంటే సంపాదించాలి, నాకు డబ్బులు కావాలి అనేది లోపల చాలా ఉంది మేడంకి. అది నాకు ఆ షేరింగ్లో అర్థమైంది. కుమార్ సార్ ఒక కూలి పని చేసుకున్న వ్యక్తి, ఇక ఇది నేను చేయగలుగుతున్నా, నేను చదువుకున్నా అన్న వ్యక్తి వెంటనే వాళ్ళ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇక్కడ ఉన్న సబ్జెక్టు వినడం వల్ల తనలో అంటే తన లోపల ఆల్రెడీ బిజినెస్ ఓనర్ ఉన్నాడు. ఎప్పుడు తెలిసింది అది? ఈ ప్రోగ్రామ్స్కి రావడం వల్ల, మన మెంటర్ యొక్క వర్డ్స్ విన్న తర్వాత. అలాగే భవానీ మేడం. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, శ్రీరంగ సార్, ప్రతి ఒక్కరు షేరింగ్లో సార్. అంటే నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఇప్పుడు వచ్చిన విఆర్లు, స్టార్లు, 250 ఈ మధ్య వచ్చిన వాళ్ళందరూ చెప్పే విషయం ఏంటంటే, సార్ మా ప్రాబ్లమ్స్ మీకు ఏం తెలుసు సార్, నాకు మస్తు కష్టాలు ఉన్నాయి, నాకు మస్తు ఛాలెంజెస్ ఉన్నాయి, మస్తు స్ట్రగుల్స్ ఉన్నాయి, నేను ఫుల్ బిజీ సార్ అని ఇట్లా చెప్తుంటాం కదా. ఆ కేటగిరీ నుంచే వీళ్ళంతా వచ్చిన వాళ్ళు. బట్ ఈరోజు వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అంటే, ఆ కమిట్మెంట్, ఆ ఫోకస్ అనేది బ్యాలెన్స్ చేస్తూ మనకేం కావాలి అనే పర్పస్ క్లారిటీ ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. థ్యాంక్ యూ. ఏంటంటే ఇప్పుడు ఆ స్ట్రెస్ నుంచి అందరూ కూడా సంపాదనలోకి వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, అవతల నాకు ఖచ్చితంగా ఎందుకు ఉద్యోగం కష్టమైనా చేస్తున్నారంటే, 30 రోజులు ఓపిక పడితే ఆ 15,000 25,000 చేతిలో పడడాన్ని వాళ్ళు ఊహించుకోగలుగుతారు. ఆ మనీని నేను టచ్ చేయగలుగుతాను,
ఆ 25,000 నాకు వస్తాయి అనేటువంటి దాంతోటి, ఆ ఆశతోటి ఈ 30 రోజులు ఎంత కష్టమైన స్ట్రెస్ అయినా చేస్తారు. కానీ ఇక్కడ స్ట్రెస్ని భరించలేకపోవడానికి కారణం ఏంటంటే, నాకు అవతల ఇలాంటి టీం వస్తుందా అనేటువంటి ఒక చిన్నది ఉంటుంది. ఖచ్చితంగా మన నేమ్ లిస్ట్లో కూడా అటువంటి ఫ్యామిలీకి, అటువంటి అవసరం ఉన్న ఫ్యామిలీ ఉంటుంది. ఉమ్, ఉంటారు. ఆ కుమార్ గారు నాకు ఎట్లాగైతే ఉన్నారో, ఆ శ్రీరంగ సార్ నాకు ఎట్లా అయితే ఉన్నారో, మీరు నాకు ఎట్లయితే ఉన్నారో, మీ నేమ్ లిస్ట్ కూడా అట్లా ఉంటారు. ఎందుకు పాజిటివ్ జరగదు అనేది, అట్లాంటి కమిటెడ్ డ్రీమర్స్ మనకెందుకు ఉండరు అనుకుంటారు. స్ట్రెస్ అందరికీ కామను. అయితే నేను వాళ్ళని రీచ్ అవ్వలేకపోతున్నాను, ఆ ప్రయత్నాలు చేయట్లేదని అనుకోవాలి. ఉమ్, అప్పుడు పోతుంది ఖచ్చితంగా. కష్టాలు లేకుండా ఎవరు ఉండరు, అన్ని కష్టాలే ఉంటాయి. ఉమ్. భవానీ గారు ఉన్నారు. ఏమనుకోవాలంటే ఆ, అటువంటి టీం, అటువంటి డ్రీమర్, అటువంటి కమిటెడ్ వ్యక్తులు నాకు కూడా కావాలి అని అనుకోవాలి. ఎవరైనా అదే కదా. పాకిస్తాన్ జట్టు అదే కోరుకుంటుంది, భారతదేశం జట్టు అదే కోరుకుంటుంది, ఆస్ట్రేలియా జట్టు అదే కోరుకుంటుంది. అటువంటి పటిమ ఉన్న వాళ్ళే నాకు కావాలి అని కోరుకుంటారు. ఉన్నారు అని వాళ్ళ హీరోయిజం చూపించడమే బిజినెస్ అవర్. అటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి కమిటెడ్ ఖచ్చితంగా వస్తారు అందరికి. ఫైనల్గా థ్యాంక్ యూ. అందరూ చాలా ఓపికగా ఉన్నారు. ఫైనల్ వర్డ్స్ కూడా తీసుకుందాము. కోటం గారు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి సెషన్ విన్నాను ఈరోజు. లేట్గా వచ్చినందుకు క్షమించండి సార్. అండ్ ఈరోజు ఒకటి వీరజ మేడం గారు, లత గారు, కుమార్ గారు, రంగా గారు, అంటే భవానీ మేడం గారు, సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 50% జీవితాన్ని చూసిన వాళ్ళే వీళ్ళందరూ. సో దెన్ వాళ్ళ లైఫ్ మరలా రీస్టార్ట్, కొత్త జీవితం స్టార్ట్. బట్ నేను ఇప్పుడు చెప్పే వ్యక్తి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది లైఫ్. ఏమి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా అవును, బాగా చెప్పారు. ఖచ్చితంగా వీళ్ళ 5గురు షేరింగ్ తిని వింది కాబట్టి, సో వేవా అంటే నేను ప్రత్యేకించి తనకి ఏం చెప్పక్కర్లేదు, ఇప్పుడు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. కానీ తన గురించి కూడా నేను కొన్ని చెప్పాలి సార్. నేను వేవాలోకి వచ్చిన తర్వాత 4 years అవుతుంది సార్ ఇప్పుడు వచ్చి. నా జిరాక్స్ ఎక్కడ దొరుకుతుందా అని చూసుకునేవాడిని 2 years నుంచి. ఎక్కడ నాకులాగా ఆలోచించే వ్యక్తి వస్తారా ఎవరన్నా అని ఒక జిరాక్స్. అప్పుడు భాగ్యశ్రీ మేడం గారి ద్వారా నాకు మౌనిక పరిచయం అయ్యారు. ఇక్కడ మామూలుగా అయితే చాలా మంది పరిచయం చేసిన వ్యక్తి ఇక్కడ లేకపోతే వాళ్ళు కూడా ఉండరండి. చాలా మందిని చూశాను. బట్ పరిచయం చేసిన వ్యక్తి అసలు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. బట్ మౌనిక గారు మాత్రం నాతో ఉన్నారు. ఎంత అంటే అటు తిరిగి ఇటు తిరిగి. మీకు పరిచయమా మౌనిక గారు? నాకు అసలు తను ఎవరు కూడా నాకు తెలియదు. వేరే పరిచయస్తుల భాగ్యశ్రీ మేడం గారి ద్వారా, అంటే ఆవిడ క్యాన్సర్ ని జయించారు మేడం. రైట్ ను చాలా హ్యాపీగా. పరిచయం మేడం గారు నాకు పరిచయం అండి. 12 years హాస్పిటల్స్ లో తను పరిచయం చేసిన వ్యక్తి మౌనిక గారు. మేడం లేరు, వెళ్ళిపోయారు, ఇక్కడ ఊర్లో ఉండట్లేదు. బట్ మౌనిక గారు మాత్రం స్టిల్ ఉన్నారు మీతో కంటిన్యూ. అవును. ఎంత అంటే ఆల్మోస్ట్ నన్ను చూసుకున్నట్టు ఉంటదండి తన్ని. అమ్మ దొరికారు రాబాబు అనుకుంటా. అయితే అక్కడ వాళ్ళ సిస్టర్ గురించి ఈ రోజు నేను మాట్లాడాలి. కృష్ణపురి స్టార్ 500. నాకు నేచర్ ఏదన్నా టాస్క్ ఉన్నప్పుడు నెక్స్ట్ డే కృష్ణపురి నా ముందు కనబడుతుంది. అంటే ఎట్లా అంటే తను డిగ్రీ చదువుకుంది, వాళ్ళ అక్క ఏమో పీజీ చేశారు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. ఒకే ఇంట్లో ఉంటూ బిజినెస్ చేయడం కూడా చాలా సార్లు కష్టమే సార్. ఎందుకంటే ఒకరు ఒక ర్యాంక్ లో ఉంటారు, ఒకరు ఇంకొక ర్యాంక్ లో ఉంటారు. ఒకళ్ళేమో ప్రజెంటేషన్ చెప్తారు, ఒకరు ప్రజెంటేషన్ చెప్పడం రాదు. ఒకరికేమో జూమ్ లో హైప్ వస్తుంది, ఒకళ్ళేమో జూమ్ లో హైప్ రాదు. ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ సిస్టర్స్ ఉన్నారండి. నేను అందుకు వాళ్ళిద్దరికి హ్యాట్సప్ చెప్పాలి ఫస్ట్. అయితే కృష్ణప్రియ గారి డిగ్రీ అయ్యింది సార్. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఖాళీగా ఉంటున్నప్పుడు జాబ్స్ చేశారు మేడం. చాలా చోట్ల జాబ్ చేశారు. 5,000కి 10,000కి జాబ్ కూడా చాలా కమిటెడ్ గా చేస్తారండి. మేడం దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే 8:00 8:00కి వెళ్తుంది, 9:00కి వెళ్ళాలంటే 9:00కి వస్తుంది. ఆ టైంలో తను వాళ్ళ సిస్టర్ చెప్పగా మన ఆర్గనైజేషన్ కి వచ్చారండి. అప్పటికే మౌనిక గారు 1000 దగ్గరలో ఉన్నారు. తను ఇంకా జర్నీ స్టార్ట్ చేయలేదు. ఎప్పుడైతే కొత్త క్రైటీరియా వచ్చినప్పుడు తన బిజినెస్ స్టార్ట్ చేసింది ఇందులో. అయితే అప్పటికి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కానీ, వాళ్ళు ముందు ఉన్నటువంటి ఆ పరిస్థితికి ఇప్పుడు అసలు సంబంధం లేదండి. 2 లైఫ్లు చూసారండి వాళ్ళిద్దరు, అక్క చెల్లెలిద్దరు. ఒకట రిచ్ లైఫ్ ని చూసేశారు,
ఇప్పుడు ఆ మిడిల్ లో కూడా ఉన్నారు. ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడంలో వాళ్ళిద్దరు 100% సక్సెస్ అయ్యారు. తనకి ఏంటంటే అక్క బిజినెస్ లో ఉంది కదా, నేను ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో జాబ్కి వెళ్ళడం, అక్కడ మరలా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మరలా అయిపోయి మరలా వేవాలో ఉండడం. సార్ మరలా వేవా చేసుకుంటూ మరలా ఇంట్లో ఇబ్బందులే, మరలా ఏదో ఒక జాబ్ చేసుకో అంటే పేరెంట్స్ చెప్పవసరం లేదండి. వాళ్ళ ఫాదర్ ఒక కంటి చూపు చూస్తే దాని అర్థం ఏంటంటే గోయింగ్ టు జాబ్ అని అర్థం మాట అంతే. తను చూసినప్పుడల్లా నాకు మా ఫాదర్ గుర్తుకొచ్చేవాడు. ఎట్లా ఉంది ఇంట్లో అనేవారు నన్ను. బానే ఉంది నాన్న అంటే, ఎందుకు చూసుకోవచ్చు కదా అంటే, జాబ్ అనేవారు కాదండి, చూసుకోవచ్చు కదా అంటే దాని ఉద్దేశం అది. తను జాబ్కి వెళ్తాను వచ్చింది సార్ అన్నప్పుడల్లా నాకు ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చేది, ప్రతిసారి వచ్చేది. సార్ నాకు ఇట్లా ఒకటి వచ్చింది అన్నప్పుడల్లా నాకు ఒకటి వచ్చేది. నాకు వచ్చిందేమో వెరీ టెంప్టింగ్ శాలరీ ఉండేది, కనీసం 30-40 వేలు అని ఉండేది. ఇప్పుడు నా దగ్గర ప్రశ్న ఏంటంటే, నేను అటు వెళ్తే తినకి ఏం సమాధానం చెప్పలేదు నా దగ్గర ఉన్న ప్రశ్న. సరే తను నాతో చెప్పింది ఏంటంటే, సార్ నేను ఇవన్నీ వదిలేస్తాను, అసలు నేను ఎలా మారాలి, అసలు వేవాలో సక్సెస్ అవ్వాలి, అసలు లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఎలా మారాలి అని అడిగిన ఒక ప్రశ్న, 5 AM అటెండ్ అయ్యి కూర్చుంటే చాలమ్మా, అక్కడ అన్ని నేర్పిస్తుంది. నేను ఇప్పుడిప్పుడే వెళ్తున్నాను, నాతో పాటు వచ్చి కూర్చోండి, ఒక 21 days నుంచి 40 days చూడండి, రెగ్యులర్ గా చూడండి. చాలా మంది షేరింగ్లు ఉంటాయి అక్కడ. ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వ్యాపారానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కుమార్ సార్ల షాపులు ఉండే వాళ్ళు, లతా మేడం లాగా పనికెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మనం కారణాలు 100 ఉన్నాయండి మన దగ్గర చెప్పడానికి. సో ఒకసారి మీరు కూర్చుని మీ పాత లైఫ్ ఎట్లా ఉంది, ఎలాంటి ఇంట్లో ఉండేవారు, డూప్లెక్స్ హౌస్ ఉండేదంటండి అప్పట్లో వాళ్ళకి. ఆ డూప్లెక్స్ హౌస్ అంటే వాళ్ళ ఊర్లో చాలా పెద్ద బంగ్లా అంటండి వాళ్ళది. అది కూడా ఏదో సినిమా హీరో దగ్గర కొనుక్కున్నారండి వాళ్ళు, జగపతి బాబు గారు హౌస్ అంటండి అది. వీళ్ళు ఉండే ఇల్లు, జగపతి బాబు గారు వాళ్ళ మేనత్ ఇల్లు, చాలా పెద్ద ఇల్లు అంటండి, ఏదో చంద్రముఖి లాగా ఉంటదంటండి ఆ ఇల్లు. ఆ లైఫ్ ని చూశారు. దట్ ఇప్పుడు కూడా డైలీ ఒక 500 వస్తే చాలనే లైఫ్ దగ్గర కూడా ఉన్నారు. అన్ని నేర్పిస్తుంది ఆ 5 AM లో కూర్చోమంటే. కానీ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే దట్ డే నుంచి మొత్తం చేంజ్ అయింది సార్. జస్ట్ 3-4 వారాల్లో 500 కంప్లీట్ అయింది. జస్ట్ అప్పటి వరకు స్టార్ దగ్గరే ఉన్నారు, అక్కడి నుంచి 500 కొత్త క్రైటీరియాలు అయ్యింది. కొత్త టీం వచ్చారు, వాకింగ్ స్టార్ట్ చేసింది. అప్పటి వరకు రిజెక్షన్స్ వస్తే కనుక కుంగిపోయే తను రిజెక్షన్ చెప్పే వాళ్ళతో మాట్లాడడం కట్ చేసింది, పాజిటివ్ చెప్పే వాళ్ళతో ఉంటుంది. జాబ్ అనే ప్రస్తావన లేకుండా ఉంది. ఎట్లా అయినా సరే వేవాలో నేనేంటో నిరూపించుకోవాలని ఉంది. ఒకసారి మేడం గారు మాటలు కూడా ఒకసారి సమయం ఇస్తే. కృష్ణప్రియ గారు ఒకసారి మీరు మీలో వచ్చిన మార్పు. కంగ్రాచులేషన్స్. అనుకున్న తర్వాత వెంటనే పట్టుబట్టి ఆ 500 ని కంప్లీట్ చేసుకున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు వెరీ నియర్ టు 1000 రైట్? ఎంత ఇన్కమ్? 60+ ఉంది సార్. 60+. ఓకే. కృష్ణప్రియ. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. వివాలోకి రాకముందు సార్ నేను చాలా లోగా ఉండేదాన్ని సార్, కాన్ఫిడెన్స్ చాలా తక్కువ సార్. ఏం చేయాలన్నా ఏమంటారని ఎక్కువ ఆలోచించేదాన్ని సార్. వివాలోకి వచ్చాక కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వివాలో ఉండడం, మళ్ళా జాబ్కి వెళ్ళడం, మళ్ళా వివాకి రావడం, మళ్ళా జాబ్కి వెళ్ళడం. ఒక రోజు ఇదంతా కాదు అని చెప్పి సురేష్ సార్ చెప్పాను సార్. ఆయన చెప్పారు సార్, ఇదంతా కాదు, ఒక 21 days పెట్టుకో, 5 AM క్లబ్కి రా, చూడు మొత్తం చేంజ్ అంతా అని చెప్పారు సార్. అప్పుడు 5 AM రావడం స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేసిన తర్వాత చాలా పాజిటివ్ గా ఉంటున్నాను సార్. అసలు ఓపిక్ గా ఇంకా 1 month నుంచి అయితే నేను పని కూడా నేర్చుకున్నాను సార్. ఇప్పుడు సార్ ఎలా మాట్లాడాలి అంటే నేనే చెప్పేసేదాన్ని సార్, ఆతృతతో సగం దాకా నేను చెప్పేసి అప్పుడు సార్ దగ్గర టైం తీసుకునేదాన్ని సార్. ప్రెజెంటేషన్ అక్కడ కంప్లీట్ అయిపోయేది. సార్ మొత్తం పద్ధతి అంతా మారిపోయింది సార్. ఫస్ట్ కస్టమర్ దగ్గర టైం తీసుకోవడం, ఇలా ఎంత వెల్నెస్ కోసం. అవసరమైంది మోతాదు తెలిసింది. ఎస్ సార్. ముందు రోజే వాళ్ళ దగ్గర టైం తీసుకుని ఆ రోజు సురేష్ సార్కి చెప్పడం, ఆ నెక్స్ట్ డే ప్రెజెంటేషన్ పెట్టించడం, తర్వాత మళ్ళీ ఒకవేళ ఆ రోజు కుదరకపోతే ఆ నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేసి చేయించడం. ఈ ప్రాసెస్ లో చాలా ప్రశాంతంగా ఉంటున్నాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఒక చిన్న చెప్తానమ్మా, ఏంటంటే నువ్వు ఒక సోప్ గురించి చెప్పాలన్నా, ఒక వాటర్ ఫిల్టర్ గురించి, వాటర్ ఫిల్టర్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాటికి గురించి చెప్పాలంటే ప్రెజెంటేటర్ అవసరం. ఎందుకంటే దాని యొక్క ఆల్కలైన్ ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి.
ఓకే ఓకే కెమికల్ రియాక్షన్ గురించి. కానీ అందరికీ అర్థమైపోయినటువంటి ప్రోడక్ట్ గురించి చెప్పడానికి ఎవరు చెప్పినా ఏం కాదు. ఒక ఎస్ న్యూట్రాస్యూటికల్ కాఫీ అన్నామంటే బ్రూ కాఫీనా అని అడుగుతారు అంతే. ఎస్ మరి అటువంటి లోకానికి, అటువంటి కమ్యూనిటీకి ఒక హెర్బల్ టీ అని విన్నారు కానీ హెర్బల్ కాఫీ అనేది ఎవరు వినలేదు. ఎస్ ఇక న్యూట్రాస్యూటికల్ పదం అనేది ఇంకా మరీ కొత్తది. మరి ఎవరు చెప్పాలి? తెలిసిన ప్రజెంటేటర్ చెప్తేనే సక్సెస్ అయినటువంటి వాళ్ళు బాగుంటుంది. అందుకని ప్రజెంటేటర్తో టైం తీసుకొని చెప్పించాలి. అదే ఒక సోప్ గురించో దేని గురించో బిస్కెట్ గురించి అయితే నో ప్రాబ్లం కదా. ఎస్ ఇంకా ఇంకా వాకింగ్ కి వెళ్ళడం, మెడిటేషన్ చేయడం, ఇవన్నీ నాకే కొత్తగా అనిపిస్తుంది సార్. ఏంటి నేను ఇంత మారిపోయినా అనిపిస్తుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఫైటింగ్ తగ్గిందా అక్కతోటి? చాలా తగ్గింది సార్. అసలు గొడవ పడట్లేదు సార్. చాలా తక్కువ అయిపోయింది సార్ ఈ మధ్యన. కౌంటర్లు వేసుకోవద్దు ఒకరికొకరు. ఒక్కోసారి ఒకరు నెగ్గుతారు, ఇంకోసారి మనకు వస్తుంది ఛాన్స్. మనకి మన మీద అన్నప్పుడు మనం అప్పుడు స్లో అయిపోవాలి. అంతే, ఇంకా ఏం మాట్లాడద్దు. ఈ విషయంలో నేను మా అక్కకి చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను సార్. ఎందుకంటే మా అక్క రావడం వల్లే సురేష్ సార్ పరిచయం అయ్యారు, సూర్యనారాయణ సార్, మీరందరూ వచ్చారు, నేను ఈ ఆర్గనైజేషన్ లోకి వచ్చాను సార్. కాబట్టి దీనివల్ల నేను ఎప్పుడు మా అక్కకి థ్యాంక్ఫుల్ గా ఉంటాను సార్. ఎస్, ఏదైనా వర్క్ దగ్గర సరి చేద్దామని ట్రై చేసినా కూడా ఓకే సైలెన్స్ గా దాన్ని చూడాలి, దాంట్లో మార్పు చేస్తే ఎలా ఉందో చూడాలి అట్లా. ఎందుకనంటే తను సీనియర్ కాబట్టి ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఇట్లా కాదు నువ్వు ఇలా చేయాలి, వాళ్ళతో ఇట్లా నేమ్ లిస్ట్ రాయించాలి, ఇక ఇట్లా చెప్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఆ సజెషన్ తీసుకొని చూడాలి. మనకైతే ఎవ్రీ వీక్ చెప్పే పద్ధతి కూడా చాలా మారింది సార్. ఇంతకు ముందు కన్నా, ఇంతకు ముందు కొంచెం కోపంగా చెప్పేది, ఇప్పుడు కూర్చోబెట్టి ప్రశాంతంగా చెప్తున్నారు సార్. అది కరెక్ట్. అంటే ఇంకా అక్కడ మారింది కాబట్టి ఇటు కూడా మార్పు వచ్చింది. ఎస్ ఓకే, సో ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది లేకపోతే. ఇంకా మూడ్ పోతుంది, చేయాలన్న మూడ్ పోతుంది, ప్రజెంటేషన్లో వేరే వాళ్ళని ఫాలోఅప్ చేసేయడంలో అన్నిట్లో తేడా వచ్చేస్తుంది. అదే మనము ఎంత కోఆపరేటివ్గా ఉన్నాం అనుకోండి, అంత ఉత్సాహంగా చేయబుద్ధి అవుద్ది, ఇంకొకరిని ఫాలోఅప్ చేయబుద్ధి అవుతుంది. ఓకే, అందుకే మన సీనియర్లు ఏం చెప్తారు, ఉత్సాహమే పెట్టుబడి. కానీ సార్ కూడా చాలా ఓపిక్ గా చెప్తారు సార్. నేను ఎప్పుడు ఎన్ని డౌట్స్ తెలినా సరే మొత్తం అంతా వినేసి, ఇదంతా కాదు, నువ్వు ఫస్ట్ క్లాసెస్ కి రా, 5 AM క్లబ్ కి రా, ఇవన్నీ చూడు అని చాలా బాగా చెప్తారు సార్. ఎస్, గుడ్. ఇప్పుడు టీం కూడా చక్కగా వన్ సైడ్ రన్ అవుతుంది. ఆ క్యారీ ఫార్వర్డ్ ని క్యాష్ ఎలా చేసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు నేర్చుకోవాల్సింది. నువ్వు ఓకే సార్. F3 అనేది చేసుకో. రైట్, ఎర్లీ మార్నింగ్ నువ్వు జాగింగ్కి వెళ్ళడము, నీ డైలీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నావు, ఇది అవసరం యూత్కి ఇప్పుడు. సరేనా? మనం ఎలా ఉంటామో రేపొద్దున మనకు వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. నువ్వు చక్కటి సంపాదనతో ఎవ్రీ మంత్ 1 lakh తీసుకుంటూ ఉన్నావు అనుకో, వండర్ఫుల్గా ఉంటుంది లైఫ్ ఫ్యూచర్లో. ఏం పోలేదు, అట్లా ఉన్నాయి, మళ్ళీ తెచ్చుకుంటాం. అంతేనా? నాకు వీళ్ళిద్దరిని చూస్తే, నాకు మా ఇంట్లో కూడా 2 పిల్లలు ఉన్నారు కదా సార్. వీళ్ళు పెద్ద అయిన తర్వాత అంటే వీళ్ళిద్దరు వస్తారు, వీళ్ళిద్దరు ఒక సోఫాలో కూర్చుంటారు, వీళ్ళిద్దరు గోదాడు కూర్చుంటారు సార్. అది నాకు ఫస్ట్ లో ఎన్ని కంప్లైంట్స్ అంటే, మా పెద్ద అమ్మాయి ఎట్లా చెప్తుందో మోరికి అలా చెప్పేది, చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి మీద ఎట్లా కౌంటర్లు వేస్తుందో వీళ్ళు. అయితే నాకు బాగా గుర్తుకొచ్చేది ఏంటంటే, నేను ఒకసారి వాళ్ళకి చెప్పాను మాట అండి ఇద్దరు. అంటే నాకు ఇది కొంచెం ఫస్ట్ నుంచి ఉందండి. మహా అయితే ఒక 5 to 6 7 years తర్వాత ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోతాయి. ఒకరెక్కడో ఉంటారు. పండగ కూడా కలవడానికి అవ్వదు. ఆబ్వియస్లీ మీరు పండగకి రావాలన్నా సరే అటు అత్తమామలు ఇటు మీ అత్తమామలు ఒప్పుకుంటే అప్పుడు కలుస్తారు తప్ప హైలీ ఇంపాసిబుల్ అమ్మ ఫ్యూచర్. ఇప్పుడు ఈ 5-6 years మీరు ఎంత కలిసి ఉంటారో అదే నెక్స్ట్ మీ యొక్క పిల్లలు కూడా కలిపి ఉంచుతా. ఆ ఒక్క డే నుంచి తనలో నేను ఆ మార్పు గమనించాను. మా పిల్లల దగ్గర కూడా నేను అది చూశాను సార్. నేను వాళ్ళకి ఇద్దరికి ఎప్పుడు చెప్పినప్పుడైనా సరే వీళ్ళిద్దరిని కూర్చోబెడతారు పక్కన. పెద్దరికం అనేది ఇంపార్టెంట్. ఆ పెద్దరికము ఫస్ట్, ఇదే లీడర్షిప్ అనేది. ఇప్పుడు నీతోని ఆ టీము అట్లా ఆ బాండింగ్ అనేది ఎక్కడ వస్తుంది? ఈ మాటల ద్వారా వస్తుంది. పెద్దరికమే పివి, అంతే. వాళ్ళిద్దరికి చాలా జీరోగా ఉంటారు సార్, అందుకు వాళ్ళిద్దరికి హార్ట్ఫుల్ గా ఆర్టిస్ట్ సార్ వాళ్ళిద్దరు. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సింది, ఒక్కొక్క లీడర్ నుంచి ఒక్కొక్క విషయం తీసుకుంటున్నాం, వీళ్ళ దగ్గర నుంచి దాన్ని మనం తీసుకుందాం. ఓకే, వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ చిన్న వయసులో కూడా ఎంతో నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆల్ ది బెస్ట్. సో లీడర్షిప్ లో చాలా ముందు ఉండాలి.
కృష్ణప్రియ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్, థ్యాంక్ యూ. ఈరోజు చాలా టైం అయింది. అయినప్పటికీ ఒకవేళ ఎవరికైనా సరే నిర్ణయించుకున్న వాళ్ళకి, ఇప్పుడు కొంతమందిని మరి ఎక్కువ అయితే టైం సరిపోదని ఉన్న 1 అవర్ 1.5 లోనే చూసుకోవాలి. అందుకని కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అందులో కూడా టైం సరిపోకపోతే చాలా అన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక వండర్ఫుల్ సెషన్ మనకి ఇది క్రియేట్ చేయడం జరిగింది. వీక్లీ వన్స్ రెండేది 1 or 2 hours ఉంటుంది, వారానికి ఒకటి 2. ఇందులో షేరింగ్స్ వండర్ఫుల్ సార్. అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. కృష్ణప్రియ నుంచి అటు దాకా మధ్యన అసలు అందరికి కూడా పేరున మీ యొక్క షేరింగ్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ. అందరికి కూడా వెరీ ఇన్స్పైరింగ్. చాలా మందికి ఆలోచన అర్థమైంది సార్. నాకే ఇట్లా ఉంది అనుకున్నా కాదు, అందరికి ఇట్లా ఉంది. అంతకంటే ఇంకా ఎక్కువ ఫేస్ చేసిన వాళ్ళు వచ్చి ఇలా సక్సెస్ అవుతుందని చెప్పని చాలా మందికి ప్రోగ్రామ్కి వస్తే 1-2 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతారండి. 100% సార్, 100%. సంవత్సరం లోపల ఉన్న మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. మన లైఫ్ ని, మన ఎక్స్పీరియన్స్ ని పొంది నేర్చుకునేది కాస్త ఇంతమంది నుంచి తొందరగా మనం నేర్చేసుకుంటాం. ఎంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుందంటే ఇంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇది వాస్తవిక విద్య సార్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది గుడ్. మనం భౌతిక విద్య నేర్చుకో ఉన్నారు చాలా మంది, కానీ వాస్తవిక విద్య అనేది మనకి అర్థమవుతుంది ఇక్కడ వస్తే. అంటే అనుభవాలతో వస్తున్నటువంటి వాళ్ళ యొక్క మాటలు ఎంతో మనకు వెపన్స్ లా ఉపయోగపడతాయి. ఈ ప్రోగ్రామ్ 100% ఉపయోగించుకోవాలి. అట్లా అందరం కూడా మనం ఇంకా వండర్ఫుల్ ప్రమోషన్ ఆల్మోస్ట్ 70-75 మెంబర్స్ వచ్చేస్తారు. మనం సక్సెస్ అవ్వాలి అన్నా కూడా సీనియర్స్, సూపర్ సీనియర్స్, లావణ్య మేడం, మాషెట్టి గారు, కోటం గారు, అశోక్, మీరు, వీళ్ళు ఆ ఎగ్జిక్యూటివ్స్ ఉంటేనే ఇదని ఎంతైనా మనం చేయగలం. అవును, అట్లా వచ్చి ఉండడం కూడా. అవునవును. లావణ్య మేడం, సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒకటి అనిత మేడం పరిచయం చేద్దాం అనుకుంటున్నాను సార్. తను ఇండస్ట్రీ వారి నుంచి ఒక ఫోన్ అచీవ్మెంట్ తీసుకోవడం జరిగింది సార్. తన డ్రీమ్ ఏంటంటే ఫోన్ తీసుకోవాలని ఫస్ట్ సంకల్పం పెట్టుకుంది సార్. అది ఫస్ట్ అచీవ్మెంట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. ఫోన్ తీసుకున్నారు. ఓకే. అది ఈఎంఐ కూడా ఇండస్ట్రీ మనీ తోటే కట్టాలని నిర్ణయించుకున్నారు సార్. మంచిదిగా. గుడ్. ల్యాప్టాప్ అనేది ఉంది. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ నుంచే ఎంటర్ అయ్యారా? ఎస్ సార్. ఎలా ఉంది? ల్యాప్టాప్ లో అందరినీ చూస్తూ మాట్లాడుతుంటే ఒక హాల్లో కూర్చున్నట్టే ఉంటుంది కదా? అంటే లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయనంతగా అనిపిస్తుంది సార్. వెరీ గుడ్. చాలా బాగుంది సార్. అలాగే మేడము టెట్ క్వాలిఫైయర్ సార్. తను జాబ్ కు వెళ్ళి జీవితాంతం కష్టపడాలి. ఇక్కడ ఏంటి అంటే ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆదాయాన్ని ఇప్పిస్తూ కూడా మనం ఇందులో తొందరగా ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళొచ్చు కదా అని తను ఇది టేకప్ చేసుకోవడం జరిగింది సార్. గుడ్. దీన్ని అలాగే ఇప్పుడు మీరు ఎంత శ్రద్ధగా వచ్చారో రెండింటిని బ్యాలెన్స్ చేసుకో. ఇప్పుడు మీరు వెళ్తున్నారు జాబ్ కి, ఓకే, దాని అక్కడ ఆ న్యాయమే, ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? ఒకవేళ ఇది లేకపోతే బిఫోర్ ఎట్లుండేది? కొద్దిసేపు చాటింగ్ అనో లేకపోతే ఇంకోటి వీడియోస్ చూసుకుంటానో ఇంట్లో పని చేసుకుంటున్నా ఆ టైం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ప్రొడక్టివ్ అయిపోయింది కదా, 2 సంపాదించే మార్గాలు వచ్చాయి. ఈ రెండింటిని కూడా ముందు తీసుకెళ్ళండి సార్. నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అందరు టీచర్స్ అంటే నువ్వు బీకామ్ కదా చదివింది అని సైన్స్ టీచర్స్ అంటుండే సార్. ఇప్పుడు సైన్స్ టీచర్సే వచ్చి నీకు ఇంత నాలెడ్జ్ ఉందా, ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాను సార్. అంటే నేను చెప్పాను 5 AM క్లబ్ లో మాకు ఇవల్ల నేర్పిస్తారు అంటే మేడం వచ్చేసి ఒక సైన్స్ టీచర్ సార్, 6th క్లాస్కి వెళ్తుంది. కాల్షియం దేంట్లో వస్తుంది అని ఒక చిన్న క్వశ్చన్ వేరే మేడం అడిగితే ఆ మేడం చెప్పలేకపోయారు. నేను చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ చెప్పారు. మా ఫాదర్ అంటారు హెడ్ వాళ్ళు. నువ్వు బీకామ్ కదా చదివింది, ఈ సైన్స్ లోటి నువ్వు ఎలా నేర్చుకున్నావు, నువ్వు చదువుతావా, ఇంటికాడ బుక్ తీసి చదువుతావా అని అడిగారు సార్. అంటే లేదు, నేను ఒక బిజినెస్ హెల్త్ అవేర్నెస్ దాంట్లో చేసుకుంటూ ఈ హెల్త్ అవేర్నెస్ తెలుసుకుంటున్నాను ఫాదర్ అని చెప్పారు. గ్రేట్. చూడండి, ఇది ఇంకా డిఫరెంట్ షేరింగ్. అందరు మేడం వాళ్ళు వండర్ అయ్యారు సార్. నీళ్ళు ఇంత సైన్స్ గురించి ఇదల్లా
మాకే తెలియలేదు, మీకు ఎట్లా తెలుస్తుంది అని అడుగుతున్నారు. అది వండర్ సార్ నా మన విషయంలో, లైఫ్ లో. మన జీవితమే సైన్స్ తో కూడి ఉంటుంది. కేవలం సైన్స్ అనేది సపరేట్ బుక్స్ అని కాదు, మన జీవితమే సైంటిఫిక్. సో మన జీవితాన్ని మనం ఎంత గమనించుకుంటే అదే సైన్స్, దానికి మించినటువంటిది లేదు. గుడ్, Yes, sir. వెరీ గుడ్. ఇంకా అది ఇప్పుడు కూడా నిన్ననే జరిగింది సార్. నిన్ననే జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సార్, చార్ట్ పెట్టుకోమని చెప్పారు కదా సార్. తను అప్పుడు స్టార్ ర్యాంకే, కానీ చార్ట్ ప్రిపేర్ చేసుకుని గోడకు అక్కేసి ఫోటో పెట్టింది సార్. మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంలో ముందుంటుంది సార్. ఈ రెండు కూడా తను గుడ్ కాల్ గుడ్. చేసి. సో ఒక లక్ష్యం పెట్టుకొని వెళ్ళడంలో, మీరు టెట్ చదివినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ ఇంకొక టెట్ లాంటిది. Yes, sir. నాకు అనిపించింది సార్, డిఎస్సి రాసినా నేను అంత కష్టపడాల్సి వస్తుంది, అంత కష్టం ఏదో దీంట్లో చూసుకుంటే నేను ఇంకా ముందుకు వెళ్ళి గవర్నమెంట్ జాబ్ కన్నా ఇంకా ముందు లీడ్స్ అవ్వచ్చు అనే ఒక్క మాట అనిపించుకోవాలని లైఫ్ లో అనుకుంటున్నాను సార్. గుడ్. ఇక్కడ మీరు స్కూల్లో స్టూడెంట్స్ కి చెప్తారు, ఇక్కడ మీరు స్టూడెంట్ గా ఉండండి. చాలా మీకు జీవితంలో సైన్స్ అనేది నిజంగానే మీకు వంట పట్టిపోతుంది. సైంటిఫిక్ గా వన్ ఆలోచించడం. థింగ్ ఒకటి ఏంటంటే, నేను అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు సార్. అంటే స్కూల్ పోవడం, బిజీ లైఫ్ లో, అంటే మార్నింగ్ లేవాలి, ఈవినింగ్ రావాలి, మళ్ళీ ట్యూషన్, ఇవల్ల కంపోజిషన్ లో లావణ్య మేడం గైడెన్స్. ఆమె అంటే మేడం ఎట్లా అంటే, ఓకే మేడం చెప్తుంది కదా అన్న దానికోసమన్నా వచ్చేదాన్ని సార్ ఫస్ట్ లో. ఇప్పుడు మేడం పిలవగానే అసలు చాలా థ్యాంక్ యూ మేడం, లావణ్య మేడం. గుడ్. మేడం ప్రెజెంటేషన్ లావణ్య వింటూ ఉంటారా, నోట్ చేసుకుంటూ ఉంటారా ప్రెజెంటేషన్స్? ఓకే. ఎస్ సార్. 3 PM కి కుదురుతుందా? ఈ రోజు నుంచి 3 PM కి ఉంది మీకు. 3 PM మీకు ఆ టైంలో కుదరదు. 4 o'clock కి కంప్లీట్ అవుతుంది సార్ స్కూల్. చెప్పండి, మీకు 4 కా? ఓకే ఓకే. 4 నుంచి అయితే మీకు కుదురుతుంది అంతేనా? ఎస్ సార్. ఓకే సరే, దాన్ని అడ్జస్ట్ చేద్దాము టైంని. సో మీరు అవన్నీ నోట్ చేసుకోండి. కాల్షియం అవసరమైన మనిషికి కావాలా కాల్షియం? డెఫినెట్ గా సార్, కాల్షియం బోన్స్ కి యూజ్ అవుతుంది సార్. మరి మన బోన్స్ స్ట్రెంగ్త్ బాగుండాలంటే కాల్షియం ఐకేర్ ద్వారా కాల్షియం అందుతుందా? అందుతుంది సార్. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు అది కూడా యూజ్ అవుతుంది సార్ ఐకేర్ అనేది. బోన్స్ పటుత్వానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఐకేర్. నల్లనవ్వులు ఉంటాయి సార్. మనకి కాల్షియం చక్కగా అందుతుంది దాని ద్వారా, ఐకేర్ ద్వారా. గుడ్, వెరీ గుడ్. సో ఈ పాయింట్స్ అన్నిటిని కూడా నోట్ చేసుకోండి. ఓకే. మీరు ఒకవేళ ఎక్కడైనా పనిలో ఉన్నారు అన్నప్పుడు టీంని ప్రమోట్ చేసుకోండి ప్రోగ్రామ్కి. సార్ 4 PM కి ఫైనల్ చేయండి సార్. 4 చేయండి. ఓకే సార్. 3 ఉంది. దాన్ని ఆల్రెడీ నేను నిన్న లింక్ పెట్టడం జరిగింది, దాన్ని చేంజ్ చేద్దాం. 3 PM కి ఉన్నా 4 PM కి మనకు డైలీ 4 PM అడ్వాన్స్డ్ ఆయుర్వేద. ఒకవేళ జాబ్ హోల్డర్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా వాళ్ళకి కుదురుతుంది. 4 PM కి చేసేయండి. ఓకేనా? ఓకే సార్. ఈ రోజు నుంచి అందరూ చక్కగా ఈ రోజు నుంచి షాహినా మేడం, లక్ష్మీదేవి గారు, కమాలి సార్, థ్యాంక్ యూ. మీరు ఒక చక్కటి 500ని మీరు షరీఫ్ సార్ అందరూ కూడా ఒక యూనిటీగా ఉండి మీరు 500 లీడర్స్ని తయారు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. కమల్ సార్ ప్రొటెక్షన్ కూడా చాలా కేరింగ్ ఉంటుంది సార్. కమల్ సార్, లావణ్య మేడం వాళ్ళిద్దరి చాలా కేరింగ్, ప్రొటెక్షన్ ఉంటుంది సార్. నా చుట్టూ ఎప్పుడు ఉంటారు వైఫై లాగా. అసలు ఇప్పుడు ఒక పాజిటివ్ వాళ్ళు దొరకడమే ఈ రోజుల్లో కష్టం. నేను ఎప్పుడైనా పాజిటివ్ చూసి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక మంచి స్టూడెంట్ దొరికారు అనుకోండి, ఇప్పుడు నా క్లాస్ లో నాకు ఒక మంచి స్టూడెంట్ దొరికాడు, నా పేరుని నిలబెట్టే వాళ్ళు ఒకరు దొరికారు, వదిలిపెడతామా? వాడు ఒక్కరోజు, మిగతా వాళ్ళు ఎన్ని రోజులు రాకపోయినా పట్టించుకోము, వాడు ఒక రోజు రాకపోయినా కూడా వెంటనే పేరెంట్ రాలేదు అని అడుగుతారు. అట్లాగే మీ దగ్గర ఆ పాజిటివిటీ వాళ్ళకి కనిపించింది. ఎంతో మంది ఐడీలు లాగిన్ అయి ఉండొచ్చు, అది గుర్తించాలి. అందుకే నేను ఒకసారి చెప్పాను, సీనియర్ నుంచి మీకు పదే కాల్ వస్తుందంటే మీలో స్కిల్ ఉందని అర్థం. ఫిక్స్ అది. స్కిల్ లేదు అని అంటే జస్ట్ ఒకసారి 2 సార్లు అంతే, ఆ తర్వాత వాళ్ళు ఇష్టమని వదిలేస్తారు.
స్కిల్ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మీరన్న ఆ వైఫై లానే ఉంటారు. వైఫై కూడా మనకి కాలం నెట్కి ఎట్లా అవసరమో అట్లా లావణ్య మేడం బాగా సపోర్ట్. అంటే లో అయినప్పుడు ఎంకరేజ్మెంట్ చేస్తారు సార్. మనిషికి లోనెస్ వచ్చినప్పుడు సపోర్ట్ చేయడం, అప్పుడే అప్ అయిపోతుంది సార్, డౌన్ అని కాకుండా. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. దగ్గరుండి ఎగ్జిక్యూటివ్స్ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయించారు. ఆ థౌజండ్స్కి రూపీస్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఇంకా ఎవరైనా ఉంటే మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ చేద్దాం. చాలా టైం. థ్యాంక్ యూ బాబు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఈరోజు మనకు 4 PM కి అడ్వాన్స్ ఆయుర్వేద ఈరోజు ఐకేర్ సెషన్ ఉంటుంది. మన యొక్క సీనియర్ లావణ్య మీడియం ద్వారా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది అంతా గ్రూప్ జట్టు టీమ్ మన్యం. 3 PM 4 PM 4 మా శెట్టి ఏం చేస్తారంటే ఉదయం 9 నుంచి ఒక 4 వరకు చేసేటువంటి ప్రెజెంటేషన్స్ అన్నిటికి కూడా లాస్ట్ ఎండింగ్ 4కి రండి.